గోవింద భక్తవత్సల భాగవత ప్రియరా గోవింద శ్రీ గురవే నమః. వాగీశాద్యాస్తు మనసః సర్వాముపక్రమే నత్వా కృతకృత్యానమామి గజాననం. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశైః ఆత్మ లోకాన్ భవదవశాతాపక్షమా. భక్తానామవనాయ సద్గురుతరం దృష్ట్వానుగృహాచలం పరమేశ్వరీ పరశివాభిన్నాత్మచిద్విగ్రహం వందే సద్గురు సార్వభౌమమనిశం శ్రీరామలాల ప్రభం. వందే సద్గురు సార్వభౌమమనిశం శ్రీగౌర్యా నిఖిలార్థదం నిజపదం భోజేన ముక్తిప్రదం ప్రౌఢం విఘ్నవనం హరంతమనఘం శ్రీడుంఢితుండాశన. వందే చర్మకపాలికోపకరణైర్వైరాగ్యభాగ్యాత్పరం నాస్तीति ప్రతిశంతమంతవిదురం శ్రీకాశికేశం శివం. అరుణకరణజాలైరంచితాశావకాశ విధృతజపపటీకా పుస్తకాభీతిహస్త ఇతరకరవరాఢ్యా పుల్లకల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్యకళ్యాణశీల. నివసతు హృది బాలా నిత్యకళ్యాణశీల. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తభ్యో వంశఋష్యేభ్యో మహద్భ్యో మనుభ్యో గురుభ్యః. ఓ పప్లవరహిత ప్రజ్ఞానఘనప్రజగద్ధో బ్రహ్మైవాహమస్మి. వ్యాసం వసిష్ఠనత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరోహరిః అపాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం వైపాయనో విరహకాతర ఆచుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాది కవయే ముహ్యంతి యత్సూరయః. తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి. పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ఒక 8 రోజులు, ఇవాళ ఆఖరి నుంచి 7 రోజులు, 8వ రోజేమో కళ్యాణం. ఇంచుమించులో ఒక నవాన్నిక పద్ధతిలో ఇక్కడ భాగవత సప్తాహం జరగడం కోసం అని చెప్పి ఈ సంకల్పం
లలితమ్మ గారిది. లలితమ్మ గారిని మీరు చూసింటారు, అక్కడ ఫోటోలో ఉన్నారు కదా. 40 ఏళ్ళు కాశీలో ఉండి కాకినాడలో తెలుగు హిందీ టీచర్గా చేసి రిటైర్ అయ్యి ఈ ఊరు వచ్చి 40 ఏళ్ళు అక్కడక్కడ మొత్తం మీద కాశీలో ఉండి కాశీలో పోవాలనే సంకల్పం చేద్దాం, కాశీలోనే ముక్తిని పొందిన ధన్యజీవి ఆవిడ. నన్ను ఎప్పుడో భాగవత సప్తాహం అని నేను పోయిన తర్వాత చేయాలన్నా ముందర చేయొద్దని ఆవిడ కోరిక. ఎప్పుడు చేసినా తప్పకుండా అలాగే చేద్దామని సంవత్సరికాల లోపల జీవుడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు, ఒక వ్యవస్థ ఉంది కనుక ఏదైనా ఆ జీవుడిని ఉద్దేశించి మనం ప్రత్యేక కార్యక్రమాలు చేయవలసి వస్తే సంవత్సరికాల లోపల చేయాలని ఒక నానుడి. దాని ప్రకారంగా వాళ్ళ ఆత్మీయులైనటువంటి వాళ్ళ మనవలు మునిమనవుడు ప్రదీప్తో నాకు బాగా పరిచయం. ఇక్కడ ఆవిడ మంచం మీద ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి చాలా చక్కగా సేవ చేశాడు. ఆ సేవ చేసిన అతన్ని వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇక్కడ యజమానులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. చాలా సంతోషించదగిన విషయం. పోయిన వాళ్ళని పిల్లలే పెట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో. మేము అమెరికాలో ఉన్నా కానీ చేయండి అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి దూర బంధువులు అయినప్పటికీ వాళ్ళు కూడా ఆవిడ కోరికను ఇక్కడ తీర్చడం కోసం ఈ ఊరు వచ్చి కార్యక్రమాన్ని చేయటం కోసం జనార్దన చక్రధర్ గారు ఇక్కడ మొట్టమొదటి కుర్చీలో కూర్చున్నారు. వారు చక్రధర గారిని మన వల్ల పెద్ద ఆయన ఇప్పుడు యజమానిగా నడిపిస్తారు. ఆ పక్కన వాళ్ళ అబ్బాయి వీడు నాకు కుడి చెయ్య, వాళ్ళ తమ్ముడు మరదలు ఆ వెనకాల కూర్చున్నవాడు. సరే మన కర్తవ్యం మనం నిరుద్దిద్దాం. భాగవత సప్తాహం అంటే ఏమిటి, ఏం చేస్తారు అని మా మరదలు అడిగింది. తినబోతూ రుచెందుకులే, చూస్తావు కదా వరుసగా ఏం చేస్తామో చూద్దు కానీ అని. ఇప్పుడు ఇది ఒక సీరియస్ వ్యవహారం కాదు, ఒక కుటుంబ సభ కనుక ఆ పద్ధతులను తప్ప నేనేదో చెప్పేవాడిని మీరేదో వినేసేవాళ్ళు అనేటువంటి వ్యవస్థ ఇవ్వక్కర్లేదు. నేను చెప్తాను, మీరు వింటారు, అది వేరే విషయం. అయినా కానీ మనలో మనం జరుపుకునేటువంటి ఒక సరదా ఇష్టాగోష్ఠి సభ లాంటి సభ అని చెప్పి ఏంటి విషయంలో ఏమీ తక్కువ చేసే ప్రసక్తే ఉండదు. విషయం మీరు అన్ని చోట్ల భాగవతం వినడం కంటే ఎక్కువ విషయమే ఉంటుంది. ఇక్కడ ఎక్కువ అంటే ఏమిటి అనే దానికి మీరు వింటుంటే తెలుస్తుంది ఏదైనా విషయం. భవతు ఇందాక సుందరంగా చెప్పినట్టు ఈ ఆంధ్రాశ్రమంలో 30 ఏళ్ల నుంచి నాకు ప్రవచనాలు చెప్పడం అలవాటే. నేను ఇక్కడికి వచ్చానని వెంటనే ఆ సీతారామయ్య గారు మేనేజర్ గారు ఉండేవారు. ఆయన పైకి వచ్చేటప్పటి నుంచి మరి చెప్పేస్తారు కదా అనేవారు. అది తప్పకుండా చెప్తాను, ఏదో నాకు తోచింది చెప్పారనుకోండి. మేము ఏదో చదువుకున్నాం. భాగవతం తెలిసి చెప్పటం సూర్యుకైనా తమ్మి సూర్యుకైనా ఈశ్వరుడికి తెలియదు, బ్రహ్మగారికి తెలియదు అని మన పోతని చెప్పాడు. మన పోతన అంటే మనం తెలుగు కదా, అందుకు ఆ పోతన మహానుభావుడు చెప్పినట్టుగా అంటే తమ్మి సూర్యుడికి తెలియదు, ఈశ్వరుడికి భాగవతానికి సంబంధం ఏమిటనిపిస్తున్నాడు. ఆ విషయం అంతా కూడా భాగవతంలో వరుసగా వస్తుంది. సప్తాహం కార్యక్రమం మొదలు చేద్దాం. భాగవత సప్తాహం అంటే ఏమిటో సప్తాహంలో తెలుస్తుంది. సప్తాహం ఎందుకు చేయాలి, సప్తాహం దాంట్లో ఏమిటి విషయం తెలియటం కోసం చెప్పి భాగవత సప్తాహానికి భాగవత మహాత్మ్యం అనేటువంటి చాలా పురాణాలు ఉంది. అందులో ప్రధానంగా స్కంద పురాణంలోను పద్మ పురాణంలోనూ ఉంది. పద్మ పురాణంలో చెప్పిన భాగవత మహాత్మ్యం ప్రచురంగా అందరికీ తెలిసిన విషయం. స్కంద పురాణం కూడా చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి, కానీ ప్రసిద్ధంగా అదే చెప్పుకుంటూ ఉంటారు. భాగవత మహాత్మ్యంలో చెప్పాడు. మనకి అవకాశంగా టైం ఉంది కనుక ఇందులో కొంచెం కూడా చెప్తాను నేను. స్కంద పురాణంలో ఉండే భాగవత మహాత్మ్యం చెప్పి సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. వయం అంటే మన అందరం కలిపి దండం పెడుతున్నాం కృష్ణుడు తెలిసిందండి, అహర్మముగా కాదు, నేనే కాదు. ఇది పద్మపురాణంలో ఉండేటువంటి మహాత్మ్యం తాలూకు ప్రార్థన. స్కంద పురాణంలో ఉండేటువంటిది సచ్చిదానంద ఘనస్వరూపిణే కృష్ణాయ చానంత సుఖాభివర్షిణే విశ్వోద్భవస్థాన నిరోధ హేతవే నమో వయం భక్తిరసాప్తయే నిశం. ప్రార్థనలో ఎక్కడ ఎప్పుడు ఎవరు ప్రార్థన చేసినా సగుణం నిర్గుణం రెండు కలిసి వచ్చేటట్టే చేస్తారు. సగుణ నిర్గుణాలు కలయిక లేకుండా కేవలం సగుణం చేసినా కేవలం నిర్గుణం చేసినా అది అసంపూర్తిగానే ఉంటుంది.
సగం వ్యవస్థగానే ఉంటుంది. ఆయన సచ్చిదానంద కూడా సచ్చిదానంద ఘనస్వరూపం చిన్న మాటలు మార్చారు తప్ప అంతకు లేదు. మనం మానవ జీవితంలో మనం పొందవలసింది ఏది అనేటువంటి లక్ష్యం మనకుందా అనేది తత్వవిధానం సరస్వతి స్వామి చెప్తూ ఉంటారు. ఆయన మాటలే చెప్తున్నాను. ఒక 10th క్లాసు పరీక్షలు ముందర ఒక కుర్రాడు వచ్చి 4 అరటిపళ్ళు తీసుకొచ్చి, స్వామి నమస్కారం, నేను 10th క్లాసులో మంచి మార్కులు వచ్చేటట్టు ఆశీర్వదించండి అన్నాను. వీడికేం పోయింది, శుభం పోయాక అలాగేనా అన్నారు. వాడికి చాలా మంచి మార్కులు వచ్చాయి. వచ్చిన తర్వాత ఇంక వాడి ఈయన దగ్గరికి రాలేదు. మళ్ళీ ఇంటర్మీడియట్ పరీక్షల దగ్గరికి వచ్చాడు. ఇంటర్మీడియట్ పరీక్షలప్పుడు అత్తం అరటిపళ్ళు తెచ్చాడు. అత్తం అరటిపళ్ళు తీసుకొచ్చి నాకు నన్ను ఆశీర్వదించాలి. ఎలాంటి ఆశీర్వాదం అంటే ఇదేంటి దానికి ఎంట్రన్స్ పరీక్ష లెక్క లేకుండా డైరెక్ట్గా బిట్స్ పిల్లలలోనూ మార్కులు బట్టి సీట్ ఇచ్చేసేటువంటి పరిస్థితుల్లో రావాలన్నారు. శుభం పోయాకు అయింది. అయిన తర్వాత ఇంజనీరింగ్ ఫైనల్ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చాడు. అప్పుడు కేజీ కోవా తీసుకొచ్చాడు. పెరుగుతుంది కదా, కవరికలు పెరుగుతుంటప్పుడు బహుమతులు కూడా పెరగాలి. ఊరికే అదే బహుమతి అనుకోవాలి. శుభం పోయేస్తున్నారు చెప్పారు. ఆ తర్వాత 2 ఏళ్ళ తర్వాత చాలా మంచి ఉద్యోగం వచ్చింది నాకు. మరి శుభం ఇంకేంటి అయిపోయిందా అలా ఏంటండి, డూడు బస్సు ఉన్న అమ్మాయి కొరగాలి. నేనేం చెప్తే అది మాట వినేటువంటి అమ్మాయి దొరకాలి నాకు. నా మాట వినే అమ్మాయి దొరకాలి. నా మాటే కాదు, మా ఇంట్లో వాళ్ళు అందరి మాట వినే అమ్మాయి దొరకాలి. అందంగా ఉండాలి, కట్టం తేవాలి, అన్ని కోరికలు ఉన్నాయి. సరే శుభం భూయాత్. ఆ తర్వాత వాళ్ళిద్దరూ 4 ఏళ్ళ తర్వాత వచ్చారు. ఏంట్రా నాన్న మాకు పిల్లలు పుట్టట్లేదు. సరే శుభం భూయాత్. వెళ్ళి పిల్లలు పుట్టారు. అందరూ కూడా ముందర అమ్మాయి పుట్టాలి, తర్వాత అబ్బాయి పుట్టాలి. అది అలా అయితే ఏదో కొంత దానికి ఒక సులువు ఏదో ఉంటుంది అనుకున్నాను. అమ్మకు ముందర అంటే ఓపిక అమ్మాయి పడి చేసేసి ఏదో ఉంటుంది కదా, చేసేసారు. అయిన తర్వాత మళ్ళీ అయిపోయిన పెద్దవాళ్ళు వాళ్ళు ఎప్పుడు రాలేదు. ఎక్కడో కలిసాడు. ఏదైనా ఏమి విశేషం ఉంటే ఏముందండి, మా అబ్బాయి డాక్టర్ అయిపోయాడు, మా అమ్మాయి ఏమో డాక్టర్ అయిపోయింది, మా అబ్బాయి పెద్ద ఉద్యోగం చేసినారు. ఇంకా నా కోరిక ఇది ఏం అక్కర్లేదు. ఇంకా ఇంకేముందని నా కోరిక వెయిటింగ్ దేనికోసం, యమధర్మరాజు గారి కోసం ఎలా పెట్టేశారు. ఇది జీవితం, ఇదే జీవితం అనుకుంటే అది మనుషులే అక్కర్లేదు. పశుపక్షాలు కూడా పిల్లలకు ఉన్నాయి. వాటి ఆ పిల్లలకి చక్కగా రెక్కలు వచ్చిన తర్వాత వార్తలను వాళ్ళు చేసుకుంటారు. అందుకే మానవ జీవితానికి మిగిలిన జీవితాలకి తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే భగవంతుడిని ధ్యానం చేసే, పూజలు చేసే, యాత్రలు చేసే, భగవద్ అనుగ్రహం సంపాదించి అనుగ్రహం ద్వారా మన కోరికలు తీర్చుకోవడం. కోరికలు 2 రకాలుగా ఉంటాయి. ఇహలోక కోరికలు ఉంటాయి, పరలోక స్వర్గాది సుఖాలు ఉంటాయి, ఇహలోకంలో సుఖాలు ఉంటాయి. ఇదే మనిషి జీవితానికి పరమార్థం అంటే ఆలోచిద్దాం. భాగవతం 7 రోజులు మనం దాని మీదే మాట్లాడతాం ఎక్కువగా. మనుష్య జీవితానికి లక్ష్యం ఏంటి మరి? మనం భాగవతం పూర్తయ్యేటప్పటికి నేను సాధించాల్సింది మనస్సులో రాగలగాలి. మీ మనస్సులో వస్తుందో నాకు వస్తుందో లేదో నాకు తెలియదు. ఎందుకు పుట్టామో దానికంటే భగవంతుడు అనుగ్రహం సంపాదించటం కంటే కూడా ముఖ్యం నువ్వెవరో నువ్వు తెలుసుకోవడం ముఖ్యం. అదేమంటే ఇదేంటి మరి విచిత్రంగా మాట్లాడుతున్నా, మీరు ఎలా నాకు తెలియదా? సౌండ్ నా చేతిలో లేదు. సౌండ్ కావాలంటే పెద్ద ఇప్పుడైతే ఉందా? నా గురించి మనకు పరిచయం చేయకపోవడం ఏంటి? మనకు తెలుసు కదా, శుభ్రంగా మనకు తెలుసు. మనం అడగానే ఎవరి పేరు అంటే మన పేరు తెలుసు, తండ్రి పేరు తెలుసు, మనకి అడ్రస్ తెలుసు, మన స్టాటస్ తెలుసు, అవసరమైతే మనకు ఉండేటువంటి రోగాలు తెలుసు, మనకి తెలుసు, అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసు, మన పిల్లలు అన్నీ తెలుసు, మన ఇల్లు వాటి మనకు తెలియదు. ఏమో చెప్పండి మన గురించి. మనకి ఇదే కదా మన గురించి మనకు తెలిసింది. నీకు అదే కదా తెలుసు. సరే, అదేది సున్నానాయన. నీకు నీ గురించి ఏదైతే తెలుసుకున్నావు అనుకున్నావో అదంతా జీరో. మరి తెలుసుకోవాల్సింది ఏంటి? తెలుసుకోవాల్సింది చెప్పడం కోసమే భాగవతం బయలుదేరు. ఆ భాగవతం బయలుదేరిన నువ్వు గురించి నువ్వు తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నం. ఇలా రండమ్మా, రండి రండి, మీరు నన్ను ఆశీర్వాదం చేయాలి అని ఇలా రండి. లలితమ్మ గారికి వీళ్ళందరికీ కూడా దెబ్బలాడుకోవటం కావాలంటే అవసరమైతే స్నేహంగా మంచి స్నేహితులు వీళ్ళందరూ ఇద్దరు. ఇక్కడ పెట్టండి పెట్టండి పెట్టండి. అది దండాలు ఆయుష్పడతారు. కూర్చొని ఇలాగే మన గురించి మనకి ఏదైతే తెలుసు అనుకుంటామో అది జీరో అయినట్టుగానే
భగవంతుడి గురించి కూడా మనకు తెలిసినటువంటివేవో కొన్ని ఉన్నాయి. అది కూడా ఇంచుమించులో జీరో. గట్టిగా భగవంతుడు జీరో అన్నాను అనుకోండి, మీరు అన్న కోపం వచ్చేస్తుంది. భగవంతుడి గురించి మనకు తెలిసిన జీరో అంటే ఏమిటి జీరో అంటే, కానీ ఆ భగవంతుడు తాలూకు స్వరూపం తెలుసుకుంటే నీ స్వరూపం గురించి వేరే చెప్పక్కర్లా. నీ స్వరూపం గురించి నువ్వు స్వచ్ఛంగా తెలుసుకుంటే భగవంతుడి గురించి కూడా వేరే చెప్పక్కర్లా. రెండు చక్కగా తెలుస్తాయి. కనుకనే ఎవరో ఈ ప్రార్థన చేసినా భగవత్ స్వరూపం చేసినప్పుడు విష్ణువో శివుడో ఇత్యాది మొదలైనటువంటి సాకార రూపాలు కాకుండా నిర్గుణ నిరాకార నిరంజన పరమాత్మ స్వరూపాలే చెప్తారు. ఇంకేతను అది భగవంతుడి యొక్క యథార్థ స్వరూపం. భగవంతుడి తాలూకు యథార్థ స్వరూపం నిర్గుణ నిరాకార నిరంజన స్వరూపంతో ఆగిపోతే మనకు సగంగా తెలిసినట్టు. నా స్వరూపం కూడా నిర్గుణ నిరాకార నిరంజన స్వరూపమే. నేను కూడా ఈ నామం, నాకు పేరుంది కదా, నాకు ఊరుంది, నాకు అడ్రస్ ఉంది, నాకు బంధుత్వాలు ఉంది, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకు స్టేటస్ ఉంది, ఇవన్నీ అందరికీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి. బాకీ వాళ్ళ దగ్గర నుంచి పరమేశ్వరు దాకా అందరికీ ఇవన్నీ ఉంటాయి. ఏదైతే మనం తెలుసుకుని ఇవే మనం జీవిత సర్వస్వం అనుకున్నామో ఇది కాదు. మరి ఏముంది? దీనికంటే వెనకాల మనకు కూడా ఒక నిర్గుణ నిరాకార నిరంజన స్వరూపం ఉంటుంది. ఇంకా చిన్న ఉదాహరణ చెప్పి ఉదాహరణ పెట్టారు. ఇంత పెడుతుంది, కొండ ఉంది, బానుంది, ఈ హాల్ ఉంది. వీటిలన్నిటిలోనూ ఆకాశం ఉంది. ఆకాశం అన్నిట్లోనూ ఉంది. ఈ ఆకాశం ముక్కలై ఉందా? ఒకే ఆకాశం ఉందా? ముక్కలైందంటే విశిష్టాద్వైతం ద్వైతంలో పెట్టినట్టు. ఆకాశం ముక్కల వల్ల పిడత, కొండ, బాణ, మఠం ఈ వేట్ల తాలూకు ఉపాధులు ఉంటుంది. వేట్ల లక్షణాలను బట్టి ఆకాశం కూడా వేరువేరుగా అనిపిస్తోంది. ఇలాగే సీమ దగ్గర నుంచి హిరణ్య గర్భాంతమైనటువంటి సమస్త దేవతలైతేనే, యక్షులైతే, రాక్షసులైతే అందరిలోనూ ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యం ఘటాకాశంలో ఉన్న ఆకాశం లాంటి ఆకాశమే తప్ప అంటే ముక్కలైపోయి వచ్చింది కాదు. ఉన్నది అదే ఉంది. ఆకాశం ఉన్న ఆకాశంలో పిడత పుట్టింది, కొండ పుట్టింది, ఘటం మండ పెద్ద ఒకటి పుట్టింది. ఈ మఠం కట్టాక 4 గోడలు కడితే మఠం తయారు. ఉన్న ఆకాశంలో ఇవి తయారయ్యే తప్ప ఇవి పుట్టాక ఆకాశం దాంట్లోకి రాలేదు. అలాగే వచ్చి ఉంటే మనం కొండ వేసుకున్న తర్వాత మనకు కావాల్సిన నీళ్లు పోసుకుంటాం, పందాలు దాచుకుంటాం, ఆవకాయలు దాచుకుంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆకాశం కంటే వేరుగా ఉండేటువంటి ఆ వస్తువులు తీసుకుని దాంట్లో పూస్తున్నారు. అలాగే కనుక ఆకాశం కూడా దాంట్లో చేరవలసిన పరిస్థితి వస్తే ఆకాశం తయారయ్యాక చేటతోటో దీంతో ఆకాశాన్ని తీసుకొచ్చి దాంట్లో పోయాలి. పోయింది. అందుకని పరమాత్మ స్వరూపం సర్వే సర్వత్రాది పరమాత్మ స్వరూపం ఉన్నప్పుడు అవి తయారైతే ఆకాశం దాంట్లో ఉన్న ఆకాశంలో జాగ్రత్తమానంగా ప్రకాశిస్తున్నట్లుగానే ఈ ఉపాధుల్లో కూడా పరమాత్మ ఏకరూపంగానే, మళ్ళీ మీరు ఉండే ఆకాశం మీరు నాలో ఉండే ఆకాశాల్లో తేడా లేదు. అందరిలోనే ఆత్మస్వరూపం ఒకటే తెలుసుకోవడం కోసం అటువంటి పరిస్థితులు తెలుసుకుంటే అది మోక్షము. తెలుసుకోనంత కాలం బంధము. ఆ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడమే మన తాలూకు జీవన లక్ష్యం చెప్పడం కోసం సచ్చిదానంద రూప ఘన సచ్చిదానంద కాదు, ఒకే స్వరూపమైన ఘనస్వరూపం ఏదంటే ఘనస్వరూపం ఎలా ఉంటుందంటే సగుణ ప్రారంభంలో ఉంటుంది. మంచు, నీళ్లు ఉన్నాయి, నీళ్ల యొక్క రూపాంతరమే మంచు. కానీ తేడాలిగా, మంచు నీళ్లతో స్నానం చేయించవచ్చు. వర్షంలో స్నానం చేస్తుంటే వర్షం పడుతుంది, తగ్గవాడిని నిల్చుంటారు. మంచు వర్షం పడుతుంటే నిల్చోండి, అలా కుదురుతుంది. అంటే తేడా లేదన్నది లేదు. తేడా ఉందా? ఏం తేడా ఉంది? మంచుగా నీడగా తేడా అని చెప్తారు. మంచుగా నీడగా అయితే మీకు ఏదో అనిపిస్తుంది, కానీ సముద్రంలోంచి తరంగం వచ్చింది. ఈ తరంగానికి సముద్రానికి తేడా ఏమైనా ఉందా? లేకపోతే ఏంటండి, సముద్రం అఖండమైంది, తరంగం ఏమో అక్కడికప్పుడు లేస్తుంది, అప్పటికప్పుడు లేస్తుంది, కలుస్తుంది. మీకు తరంగ రూపంగా దానికి రూపంలో తేడా, నామంలో తేడా ఉండదు తప్ప దాని మూలద్రవ్యం ఉంటుంది కదా కూడా చూడాలి. మూలద్రవ్యం ఏంటంటే తరంగము నీళ్ళే, సముద్రము నీళ్ళే. అందుకని ఈ ఉపాధులు పిపీలు కాదు ప్రపంచంటే దోమ దగ్గర నుంచి పరమాత్మ వరకు ఉండేటువంటి ఉపాధులు అనేకంగా కనిపించిన ఉపయోగ చైతన్యం
బాగా మనసులో ఎక్కితే అప్పుడు మనకి వేదాంతంలో మొదట మెట్టు ఎక్కే అవకాశం వస్తుంది. ఈ అర్థాన్ని తెలుపుడు చేసుకోవడమే భాగవతం ముఖ్యంగా బయలుదేరి. అంతేగాని కృష్ణ కథలు చెప్పి అవతార కథలు చెప్పి ఆ కథల్లో దాంట్లో అవి దాంట్లో యొక్క తక్కువదనం చెప్పడం తాత్పర్యం కాదు. మన దృష్ట్యా అవే చాలా ఎక్కువ, కానీ ఆ దృష్టే ముఖ్యం కాదు. ఒక్క ప్రశ్న వేసి బయటకు వెళ్తారు. మీరందరూ మీ ఉపాసకుల్లో మీ ఇష్టదేవతలు ఎవరు ఉంటారు? శివుడు, విష్ణువు, అమ్మవారు ఎవరు ఉంటారు? ఆ ఇష్టదేవతను మీరు ఉపాసన చేసి అర్చించడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? లక్ష్యం అంటే ఉపేయం అంటారు సంస్కృతంలో. ఉపాయం, ఉపేయం. నది దాటడానికి పడవ ఉపాయం, దాటి అవతలకి వెళ్ళటం ఉపేయం. కాబట్టి మీ ఇష్టదేవతని ఉపాసన చేసే మనం అందరము ఇష్టదేవత సాక్షాత్కరించింది. మీకు సాక్షాత్కారం భాగవతంలో అంటే బొలిచోట్లనే కదా, విష్ణు సాక్షాత్కారం, శివ సాక్షాత్కారం, అమ్మో సాక్షాత్కారం. సాక్షాత్కారం ఉపేయమా ఉపాయమా? అదే లక్ష్యమా? దాని తర్వాత ఇంకేమైనా ఉపాయం, ఇంకేమైనా అదే లక్ష్యం కూడా అక్కడితో ఎదుగుకోవాలి. అక్కడితో ఆగిపోతుందా మన జీవితం? ఏం ఆగదు. ఆలోచించండి. భగవంతుడు సాక్షాత్కరించిన వెంటనే మనం ఏ కోరికలతోటి, లౌకిక కోరికలు కానీ అలౌకిక కోరికలు చేసే వెంటనే కోరికలు కొడతాం. కోరికలు ఎలా ఉంటే మీకు భగవంతుడు కాదు ముఖ్యం. మరేంటి మీ కోరికలు తీర్త ముఖ్యం. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి ₹1,00,000 వాడు గుండీలో వేసాడంటే వాడు ₹1,00,00,000 కలిసి వస్తే ₹1,00,000 వేస్తాడు. మనం సోమతం పెట్టి 5-10 వేస్తాం. ఈ 5-10 రేపొద్దున మళ్ళీ జన్మలోనూ ఇంకా ద్విగుణతో సహస్రగుణితమే రావాలనే కోరిక తప్ప వెంకటేశ్వర స్వామి కోసం ఒక్కడైనా దండం పెట్టుకోడా? వెంకటేశ్వర స్వామి అయిపోతామండి. మరి అహం బ్రహ్మాస్త్రం చెప్పింది, తత్వమశని చెప్పింది, నువ్వే దేవుడు అని చెప్పింది తప్ప శాస్త్రం దేవుడిని వేరే నువ్వు ఎప్పుడు ఆచరిస్తూ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్యైకమా స్మరలోకమే అర్థం కోసం వెళ్ళట్లేదు. సరే, ఇప్పుడు ప్రస్తుతం రుచి చూడటం కోసం మాటలు చెప్పాను. ఈ మాటల ఆధారంగా చేసుకుని మనం నిర్గుణం గురించి సగుణం కూడా సగుణం గురించి పైకి కనిపించినట్టు ఉంటుంది. భాగవతం అంతా లోపలంతా నిర్గుణమే ఉంటుంది. మీకు ఆ విషయం అంతా కూడా భాగవతంలో ఒక స్తోత్రం వస్తుంది, అలాగే ఒక సంవాదం వస్తుంది, కపిలదేవ సంవాదం వస్తుంది. అలాగే గీతులు వస్తాయి, అనుభవాలు, వేబాడవాళ్ళ అనుభవాలు వస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా సగుణ నిర్గుణాలు కలయిక చేస్తూ ఏది సగుణ మిథ్యాత్వపురస్తరమైనటువంటి నిర్గుణ అద్వైత సాక్షాత్కారం కలిగింది. అది భగవంతుడు స్పష్టంగా ఈ భాగవతంలో ఏం చెప్పామంటే కైవల్యైక ప్రయోజనం వస్తు అద్వితీయమైనటువంటి ఏకస్వరూపంగా ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని వర్ణించడం కోసం కాదు, ఆ వర్ణించటాన్ని మీకు అనుభవంలోకి తీసుకోవడం కోసం బయలుదేరి. వర్ణిస్తే శాస్త్రం పరోక్షం అయిపోతుంది. మనకు అనుభవంలోకి వస్తే అపరోక్ష జ్ఞానం సాక్షాత్కారం. సగుణ సాక్షాత్కారాల తాలూకు ఫలితం ఏమవుతుందంటే ఆ ఉపాయం. అయితే ఇప్పుడు మీరు ఏ ఇష్టదేవతను మీరు సాక్షాత్కరించుకున్నారో ఆ సాక్షాత్కరించుకున్న ఇష్టదేవతని మీ ఇహలోక పరలోక భోగాల కోసం కానీ పాపనాశనం, రోగాలు రుష్టులు పోటంగాశంగా చేస్తే తప్పకుండా ఇష్టదేవత అదే చేస్తుంది. అదే లక్ష్యంగా కాకుండా మీ యొక్క యథార్థ స్వరూపం నా యథార్థ స్వరూపం చెప్పి నన్ను ఉద్ధరించి నాకు నా ఆత్మస్వరూపాన్ని తెలుపుడు చేయి మహానుభావాన్ని కనుక మీరు ప్రార్థన చేస్తే ఆ ఇష్టదేవత మీకు జ్ఞానాన్ని కూడా కలిగించగలదు. ఆ జ్ఞానాన్ని కలిగించడం అత్యంత ముఖ్యమైనటువంటి కాశీలో కాశ్యాంత మరణాన్ముక్తి అనేటువంటి మోక్ష ప్రదేశంలో కాశీలో ఉండి భాగవతం చెప్పుకోవడం ఒక రకం అదృష్టం. భాగవతం ఎక్కడ చెప్పుకోవాలంటే అరణ్యాల్లో చెప్పుకోవాలన్నారు. మనం ఇప్పుడు ఆనందకాననే అరణ్యాల్లోనే ఉన్నాం. విష్ణువు దగ్గర పోగొట్టడం కంటే శివుడి దగ్గర కొడితే మా విష్ణువు కొడుకున్నావా అని శివుడు ఉబ్బిపోతాడు. శివుడి బాగా ఆనందం బాగా వస్తే శివుడు రికమెండ్ చేస్తే జనార్దుడు మోక్షం ఇస్తాడు. జనార్దుడు ఉబ్బిపోయి కనుక శివుడిని కలిసి విశేషాన్ని పోతా నీవు ఏడుస్తున్నాడు రాబడి కాస్త చూడవయా అని చెప్తారు. వాళ్ళిద్దరూ అంత ఆత్మీయ స్నేహితులంటే ఒకే స్వరూపంలో ఒకే చెట్టుకి 2 కొమ్మలు తప్ప మూలంలో తేడా లేదు. ఇంకొక మాట పై మాట అంటాను, ఆ చెట్టులో ఉండేటువంటి ఆకో రెమ్మో పువ్వు మనం కూడా ఆ చెట్టులో భాగాలే తప్ప ఆ చెట్టుకి బహిర్భూతులు మాత్రం కాదు. ఖచ్చితానంద స్వరూపానికి కృష్ణ స్వరూపానికి
సుఖాభివర్షిణే. ఇదంతా ఎందుకోసం మనం చేసుకున్నట్టే సుఖముల కోసం చేస్తున్నాం. ఇక్కడ పట్టుకోవాలి మరంతా సుఖమే కదండి, సుఖం నుంచి పెట్టుకుంటున్నాం. నిజమే, సుఖంలో మనం ఎప్పటికప్పటికి ఇందాక నేను చెప్పినట్టుగా 10th క్లాస్ సుఖం, ఇంటర్మీడియట్ సుఖం, పెళ్లి సుఖం, పిల్లల సుఖమే కాకుండా అనంతమైనటువంటి దుఃఖరహితమైనటువంటి శాశ్వత సుఖం అనేటువంటిది కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? మోక్షంలో దొరుకుతుంది. ఆ మోక్షాన్ని పొందగలిగినటువంటి స్థాయి మనుష్యులకు మాత్రమే ఉంది, మిగిలిన వాటి కంటే. అందుకని మనుష్యుల వైపు పుట్టి దానికి దూరం అయితే, అదే చెప్తారు భాగవతంలో, భాగవతం మానవుడు వైపు పుట్టి భాగవతం చదువుకోకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. అదేమంటే మేము శుభ్రంగా ఉన్నాం, ఆత్మహత్య అంటారేంటో. ఇంకా శుభ్రంగా ఉండడం అంటే ఆత్మకి దూరం అయిపోయి నేను గురుప్రసాద్ని, నేను ఫలానా అనే స్టేటస్తో మనం ఎప్పుడైతే బతుకున్నాం. విద్యమానమైనట్టు ఇంట్లో భార్య ఉందండి, ఆ భార్యను పట్టించుకోవడం, వాడు చూడడు, దాన్ని పక్కన చేయడు. ఎందుకంటే నన్ను చంపేయచ్చు కదా, ఎందుకంటే నన్ను చంపేయచ్చు కదా అంటే ఉంటుంది భార్య. అలాగే ఉన్న ఆత్మను మనం ఏమీ పట్టించుకోకుండా మన సుఖాలు, మన స్టేటస్లు, ఇహలోక బహర్లోక సంబంధాన్ని సుఖాలు చూస్తుంటే ఆత్మ కూడా ఇంకెందుకు చంపేయచ్చు కదా అనుకుంటుంటారు. అందుకని ఆత్మహత్య అంటే అదే అర్థం అని చెప్పి ఈశావాస్య విధం అనేటువంటి ఈశావాస్య ఉపనిషత్తులో ఆత్మహత్యకి ధర్మం అంటే విద్యమానమప్యాత్మానం సహా హిరస్తి. ఏంటి హిరస్తి అంటే దాన్ని మర్చిపోవడమే. ఇంట్లో వెళ్ళాలని మర్చిపోతాడు. ఇక దానికి ఉపయోగం ఏంటంటే వీడు మాత్రం తిరిగెళ్తుంటాడు, వెళ్ళాలని మర్చిపోతాడు. అది ఏమైనట్టు? నేను అలా కాకుండా మన స్టేటస్ ఇతర వైపులతో వెళ్తున్నాం తప్ప మన వైపు మనం వెళ్ళలేకపోతాం. మన లేకపోతే వెళ్తామే భాగ్యం చూసుకోవడం అనేది వ్యవహారం. అలా అందుకని చెప్పి విశ్వోత్పత్తి అవుతారు. సరే, ఇక్కడ సూక్తులు చెప్తున్నారు. ధర్మరాజాదులు ఇందులో ప్రధానంగా మనం పద్మపురాణం చెప్పుకున్నాం అనుకున్నా కథ చెప్తాను. ఇక్కడ ధర్మరాజాదులు స్వర్గారోహణానికి వెళ్ళిపోతూ పరీక్షిత్తుకేమో బాలరాజ్యానికి అభిషేకం చేశాడు హస్తినాపురాన్ని. కృష్ణుడు కూడా ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఆ కృష్ణుడి ఎవరూ లేదు. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతే కూడా అందరికీ పడిపోయాడు. ఏం లేదు, శూన్యమైపోయింది. ఆ వజ్రనాభుడైన ఆయన ముందు మనవాడికి ఆయన ఇచ్చాడు, ఈయన మనవాడికి ఇచ్చాడు. ఒక స్థాయి, ఒక తరం తేడా ఉంది. పరీక్షణ్ మహారాజు రాజ్యాభిషేకం అంతా దాంతో చూసుకున్న తర్వాత ఒకసారి మన వాడు ఏం చేస్తున్నాడు చూసేద్దాం మన అబ్బాయి అని చెప్పి నల్లడు వస్తాడు వరుసకి. పితృవ్యం అంటే అలాగే అర్థం చెప్పాలి. కానీ సరే అక్కడికి వచ్చి ఏమైనా వజ్రనాభ బాగుందా ఏంటంటే బాగు శ్మశానానికి రాజనం చేస్తున్నాడు నా పరిస్థితి, నేను రాజనం పేరు తప్ప ఎవ్వరూ లేరు అంటే, అయ్యో అలాగా, అదేంటి ఇలా అయిపోతే నేను ఇలాగని చెప్పి వాళ్ళిద్దరూ ఆలోచించి వాళ్ళ గురువు గారు అయినటువంటి ఆ గురువుని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఇంత కారణం కృష్ణ పరమాత్మ వ్యవస్థ ఇలా చేశారు కనుక మీరేం శాండిల్య మహర్షి, శాండిల్య గురువు గారు వచ్చి ఇది మహావైభవమైనటువంటి పుణ్యప్రదేశం, ఈ పుణ్యప్రదేశం శూన్యమని మీరు అనుకున్నారు, కానీ కృష్ణ భక్తి అనుభూతం చేతను కృష్ణానుభవం కోసం చెప్పేట నిత్యం రాస జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చెట్లు పుట్టలు అవన్నీ కూడా కృష్ణ భక్తులుగా ఉంటూ ఉంటారు. అందుకని మీరు చక్కగా భగవన్నామం చేసినట్లయితే చూస్తుంది. మీరు తర్వాత రాజ్యాన్ని ఏర్పాటు చేయండి, నేను కొంతమందిని మా వాళ్ళని మీకు పంపిస్తాను, పండితుల్ని వాళ్ళని వెళ్ళి ప్రజల్ని వాళ్ళని పంపిస్తానని చెప్పాము పరీక్ష మహారాజ్ చెప్పి ఆయన ఏం చేశారంటే వీళ్ళ దగ్గరికి చేసి అలా చేస్తుంటే ఇది అలాగంటే ఇక్కడ ఉద్ధవుడు, రాధ, గోపికలు, మహర్షులు అందరూ కూడా ఆ చెట్టు పుట్టల రూపంలో ఉన్నారు. మీరు బృందావనం వెళ్ళినట్టు తెలిసింది. అక్కడ కృష్ణ పరమాత్మ రోజు చేసేటువంటి విధివనం మొదలైన దగ్గర అక్కడ చెట్లను వాళ్ళు ఎంత పవిత్రంగా చూస్తారంటే చూడటం కాదు, ఇప్పటికి కూడా రాత్రి ఆ తలుపులు వేసేస్తారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే అక్కడ అవన్నీ కూడా మళ్ళీ రాత్రి కూడా గోపికా రూపాలు, కృష్ణ రూపాలు రోజు నిత్యరాస జరుగుతూ ఉంటుందని విశ్వాసమే కాదు. ఇద్దరు ముగ్గురు ఇదేదో చూద్దామని ఉండిపోయిన వాడు, మొన్నటికి రక్తం కక్కువ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఆ పెద్ద మేడల వాళ్ళు కూడా రాత్రి పూట వెనకాల తలుపులు వేసేసి ఉంటాయి తప్ప అక్కడ చూడరు. విశ్వాసం అంటే శ్రద్ధ అండి, శ్రద్ధ అంటే భక్తి అండి, పర్యాయ పదాలు విశ్వాసానికి. అందుకని అటువంటి భక్తిలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడ అలా ఉండిపోయింది కనుక మీరు అని చెప్తే కృష్ణపత్రులు కూడా వచ్చి కాళింది దగ్గరికి వచ్చి, ఆవిడ కూడా కృష్ణపత్రే కదా, నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉన్నా మా కృష్ణపోయిన దగ్గర నుంచి ఎక్కడ కంటపడి నీళ్ళే తప్ప మాకేం తోచట్లేదు అంటే మీరు కృష్ణుడిని ఇక్కడ మీరు పట్టుకోవాల్సింది.
మనం మీకంటే మనం ఏడు పట్టుకోవాలంటే మనం మన నాన్న పోయాడనో మన తండ్రి పోయాడనో ఎవరు పోయాడనో ఆ బాధ ఎక్కడ పడుతున్నాం అంటే ఆ ఉపాధి స్వరూపం మన దగ్గర లేదు, ఆ శరీరం దూరమైందని బాధపడుతున్నాం. వ్యక్తి అంటే శరీరం కాదు, ఉపహితమైన చైతన్యం ఆత్మస్వరూపంగా కనుక ప్రేమిస్తే వాడు మనం ఒకటే, దూరం అవుతుంది. మహాపాపాత్ముడు మహాక్రూరుడు అయినటువంటి రావణాసుడు ఆత్మ పరమ పవిత్రమే, రాముడాత్మ పరమ పవిత్రమే. పరమ పవిత్రం అంటే రెండు ఆత్మలు కూడా కాదు, ఉన్నది ఒకే ఆత్మ. అలాంటప్పుడు మనకి ఎవరు పోతే మాత్రం ఎవరుంటే మాత్రం దూరం కాదు. అది ఎందుకుంటుంది? వాళ్ళంతా మనతోటే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పరమానంద స్థితిలోనే ఉంటారు. కనుక నాకు రాధాదేవి అనుగ్రహం వల్ల పరమాత్మ స్వరూపమే మేమే పరమాత్మ స్వరూపం అద్వైత స్థితి కలిగిందమ్మా. నాకు ఆ దుఃఖం ఉండదు. మీరు కూడా ఆ స్థితి జరగాలంటే నారదుడు ఇక్కడ ఉండేటువంటి రాధాదేవి ఉండాలి, అక్కడికి వెళ్ళి మీరు భగవన్నామం చేయండి అని చెప్తే వాళ్ళు భగవన్నామం చేస్తే ఆ భగవన్నామ మహిమ వల్ల ఉద్ధవుడు ప్రత్యక్షమయ్యాడు. ఉద్ధవుడు వస్తే నిజంగా కృష్ణుడు చేశాడా అనిపించాడు. ఉద్ధవుడికి కృష్ణుడికి పై ఆకారంలో తేడా లేదు, స్వభావంలో తేడా లేదు. ఎందుకు తేడా లేదు? ఉద్ధవుడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని అంటే ఎప్పటివరకు చెప్పిందంటే ఉపహితమైన చైతన్య స్వరూపాన్ని ప్రేమించేటువంటి వాడు. అదే కాకుండా మన ఆకారాలు కూడా ఒక రకంగా ఉంటాయి. భక్తుల్లో పరమభక్తుడు ఉద్ధవుడు. మనం భ్రమరగీతల్లో అక్కడ చూస్తాం యథాశక్తిగా. అటువంటి ఉద్ధవుడు వచ్చి ఆ ఉద్ధవుడు తాలూకు చెప్తూ ఆయన చెప్తూ అయినా ఇలాగే చేయటం కాకుండా మనం భాగవత సప్తాహం చేయటం మంచిది. ఆ భాగవత సప్తాహం చేయటంలో చిత్రం ఏంటంటే నారాయణుడు భాగవతం చాలా ఇష్టంగా చెప్పాడు. ఆయన భాగవతం చెప్తేట నెల్లాళ్ళు పట్టేదిట, లక్ష్మీదేవి చెప్తే 2 నెలలు పట్టేది. అంటే ఆయన ఈయన చెప్పేవాడు వీళ్ళు చెప్పి అదేమిటంటే ఆడవాళ్ళకి సొంపుగా ఉదాహరణలు అవి చెప్పేటువంటి కెపాసిటీ సహజంగా ఉంటుంది సార్. అందుకని ఆవిడ చెప్తే 2 నెలలు పట్టేట. పరమేశ్వరుడు కూడా నాకు సంహార శక్తిలో సామర్థ్యం లేదు, ఎలాగా నాకు దీన్ని ఇయ్యని చెప్పి అడిగితే అప్పుడు భాగవత మహాత్మ్యం భాగవత బలం ఆయన ఇస్తే బ్రహ్మగారి సృష్టి శక్తి అంటే ఏంటి? సృష్టి స్థితులయములు చేసేటువంటి శక్తి మాయావచ్ఛిన్న చైతన్యం. సృష్టి స్థితులకు అతీతమైన శక్తి శుద్ధ బ్రహ్మశక్తి. ఈ సృష్టి అవచ్ఛిన్నాలకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా భాగవత మహాపురుషుల యొక్క ప్రభావం వల్లే వచ్చింది కనుక వాళ్ళందరికీ అది వచ్చిందని చెప్తూ ఇందులో ముఖ్యంగా ఏం చెప్పారంటే శ్రోతృ లక్షణాలు, వక్తృ లక్షణాలు కూడా చెప్పారు. వక్త ఎలా ఉండాలి? నిరపేక్షుడై ఉండాలి. భగవత సప్తాహానికి పిలిస్తే ముందర విషయం తెలిస్తే కానీ ఎప్పుడు ఏదైనా సరే మీరు ఏ ఉపన్యాసానికైనా ఎక్కడికి వెళ్ళాల్సి వస్తే విషయం తేల్చాలి. విషయం అంటే ఏమిటో చెప్పవలసిన విషయం కాదు, దక్షిణ తేలిస్తే అది కుదురుతుంది, లేకపోతే కుదరదు. అలాంటి దక్షిణ మీద దృష్టి ఉన్నప్పుడే భాగవత కథ తాలూకు అంటే భాగవత కథ పరమేశ్వర నేను ఎప్పుడు దీనికి బయటపడతాను. ఈ పరమకార్యం ఎక్కడ వస్తామో ఒక ఆర్తితోటి శ్రోతలందరూ వాళ్ళు తెలుస్తుంది. ఆర్తితోటి వాళ్ళు చూస్తే ఈ భక్తకు మాత్రం అక్కర్లేదంటే ఆర్తి ముఖ్యంగా పెట్టారు. కరుణయాహ భగవంతుడు వాళ్ళు గురువులు చెప్పారంటే వాళ్ళకి ఏముండాలి? అయ్యో వీళ్ళు ఎలా తరిస్తారు, ఇది ఎలా తరిస్తారని కరుణ చేతనే చెప్పాలి తప్ప సంగతి లేదని అటువంటి కరుణ ఉండాలని చెప్పి చెప్పడంలో ఈ సప్తాహం గురించి చెప్తూ సప్తాహం కంటే సాత్విక పురాణం, 7 రోజుల పురాణం, సంవత్సరం పురాణం ఇలా వరుసగా చెప్తూ మాసంలో ఒక నెలలాడు చెప్పుకున్నట్లయితే అది సాత్విక పురాణం కింద వస్తుందని చెప్పారు. 2 నెలలు ఋతుగారు 2 నెలలు ఋతు సప్తాహం అంటే ఋతు పురాణం, మాస పురాణం. సప్తాహ పురాణంలో రాజసికమే కానీ ఆ రాజసికమైనటువంటి సప్తాహ పురాణాన్ని పరీక్షత్తు వచ్చి దాన్ని సాత్వికం చేసేసాడు. పరీక్షత్తు వచ్చేస్తుంది సాత్వికం చేశాడంటే మానసికమైన ఆర్ద్రత ముఖ్యమంది ప్రతిదానికి. ఆ ఆర్ద్రతతో ఇంకా నేను చచ్చిపోతానని భయంతో లేడైనా నేను చచ్చిపోయిన 7 రోజుల్లో నేను ఎలాగ మోక్షాన్ని పొందుతాను, పరమేశ్వర సాక్షాత్కారంలా పొందుతాను అనే ఆర్తితోటి ఆ మహానుభావుడు చేసినందువల్ల ఆ సాత్విక లక్షణం దానికి వచ్చేసి అప్పటి నుంచి సప్తాహానికి కూడా ఈ వ్యవస్థ చెప్తూ అప్పుడు వాళ్ళకి చేస్తుంటే అర్జునుడు, ఉద్ధవుడు అందరూ వచ్చారు. అర్జునుడికి రాగాలవి ఓరస్ దగ్గర వాళ్ళ దగ్గర బాగా నేర్చుకుని ఆయన అక్కడ మరి నర్తనశాలలో చేశాడు కదా, ఆయనకి బాగా వచ్చు. ఆయన రాగాలు చేస్తే ఇంకేదో చేస్తే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి దానం చేశారు. దాంతో ఆ కృష్ణానుభవం పొందినటువంటి ఆనందంతో వాళ్ళు ఉన్నారు. ఆ రాజ్యం కూడా సత్యభిక్షంగా ఉంది. తర్వాత అని చెప్పి అక్కడ ఆ బృందావనంలో ఉండే కొన్ని
కుండాలు ఇవి కూడా నారద కుండ అవి అక్కడ కనుక చేస్తే తప్పకుండా ఇప్పటికి కూడా కృష్ణ పరమాత్మ చేస్తాడు. బృందావనం పరిత్యజ్య పదమేకం గచ్చతి. బృందావనంలో ఒక్క అడుగు కూడా కృష్ణ పరమాత్మ పైకి వెళ్ళడు. కనుక బృందావనం భక్తి సామ్రాజ్యం, మనది కాశీ జ్ఞాన సామ్రాజ్యం. కనుక భాగవతం చెప్పుకున్నాం కనుక భక్తిని వదలటానికి లేదు, ఇది చెప్పుకున్నాం కనుక ఏది కాశీలో అప్పుడు అది సరే మీకు చెప్తూ అది చెప్తూ లక్షణం చెప్పారు. అదేమిటి చకోరంలా తిరుగుతాడు శ్రోత. చకోర పక్షి చంద్రుడి వల్ల ఆ కిరణాలే తప్ప ఏదండు. భగవద్భక్తితో ఏకాగ్రత ముఖ్యమైన సచ్చిదానంద ఎవరు శ్రీకృష్ణుడు, కృష్ణుడు రాధాకృష్ణుడు. కృష్ణుడు ఏమనుకున్నా కానీ భక్తి కలుగుతుంది. ఇందులో రాధ వేరు రుక్మిణి వేరు అనుకోవద్దు. అంచేత ఆత్మ అంటే ఆవిడ పరమాత్మ యొక్క ఆత్మస్వరూపం అవుతారు. పరమాత్మ యొక్క ఆత్మస్వరూపం రాధనగా కానీ మనం అందరం ఏమవ్వాలండి, మనం గురుప్రసాద్ మనం అందరం గోపీభావన ఒకటి ఉంటుంది, భక్తి భావన. వాళ్ళు గోపీభావన ఏం చేస్తారంటే ఆ గోపికలు ఏ గోపికలు ఏం చేశారో వాళ్ళు అల్లా అడాలి కదా. ఆ గోపిక వేసింది ఏ గోపిక ఏ పరిచయం చేస్తారో ఆ కృష్ణుడికి కాళ్ళు పట్టేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళు ఇలాగ ఏంటంటే ఇదే రూపాన్ని మొదలైపోయినా నువ్వు శరీరం పొందవు అంటే నువ్వు ఈ శరీర భౌతిక సంబంధాన్ని ఈ ఆత్మ కష్టం కాదు. మాయా వాళ్ళకందరూ దేవరాత్రులు నిజమే పూజ బాబు. నువ్వు రాధా అనగానే కనుక అనుకోగలిగితే అనుకోకుండా కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ అంటే ఎవడు? కృష్ణ పరమాత్మ యశోద చేతులు పెద్దపడు అన్నాడు. వంశీ మాకు తత్వం కాదు. తత్వం లేదు అన్నాడు. అంటే ఎలా అనిపించింది? చేస్తున్నాడు సత్యం
సచిదానంద అందుకే అవడానికి కారణం ఏంటంటే మనం అమృతాన్ని పట్టుకున్నాం తప్ప సత్యాన్ని పట్టుకోలేదు. అదేంటండి అమృతాన్ని పట్టుకుంటాం ఇప్పుడు చెప్పాను కదా, మనం సగుణాన్ని పట్టుకున్నాం, నామరూపాలనే పట్టుకున్నాం. నామరూపాలు పరమాత్మ పట్టుకోవటం మనకి ఇంకా అలవాటు అవ్వలేదు. అందుకని ఏం చేస్తాడు, మనకు ముందర చేయాల్సింది ఏంటో తెలుసండి, నువ్వెవరో నీకు తెలియకుండా తెలిసినా వెళ్ళిపోయినావు. నువ్వేది కాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, భూమిర్నతో వాయుర్నఖంద్రియం వా నతేషాం సమూహ అనైకాంతికత్వాత్ స్వరూపైక సిద్ధస్తదేకో అవశిష్టస్య. నేను ఏ శరీరంలో పంచభూతమైన శరీరాలు పంచభూత కాదు, ఆత్మస్వరూపం నేను అది తెలుసుకోవాలంటే ముందర ఆయన స్వరూపం యథార్థ స్వరూపం సత్ అంటే సత్ అంటే ఇది సత్యము అన్నాం అనుకోండి, అక్కడ సూక్ష్మం గ్రహించాలి. ఇది సత్యం, ఇది అనేటువంటి మీకు అనుభవం కలగాలి. ఇది అనే అనుభవం కలిగితే ద్వైతం అయిపోతుంది. అందుకని సత్యం అనే దానికి ఇది సత్యం అని అర్థం చెప్తే అది శాస్త్రీయంగా వాడికి అర్థం తెలియదు, వాడికి తెలియలేదు అనమాట. ఆయన సత్యస్వరూపుడు అంటే వాడికి తెలియలేదు. ఆయన సత్యస్వరూపుడు, ఆయన ఒకడు ఉన్నాడా, ఉన్నాడు అంటే ఏమయ్యాడు, నీకు ఇంద్రియ గోచరం అయ్యాడా, ఇంక దేవుడు ఏంటి ఆయన. అందుకని సత్ అనే శబ్దానికి అమృత భిన్నం. ఆయన అబద్ధం కానివాడు. అబద్ధం కానివాడు ఏది నువ్వు ఆలోచించుకో, అదే స్ఫురించాలి. నీకు స్ఫురించవలసిందే ధ్యానం అంటే అదే. ఆయన అబద్ధం కాకుండా సత్యస్వరూపం ఎలా ఉంటుంది తెలుసుకోగలగలేకపోవడం వల్లే మనం ఇంకా ఇలా ఎడుతున్నాం, పోనీ నవ్వుతున్నాం. నీ ఏడుపు నవ్వు రెండు కూడా మాకు ఒకటే. ఏం చేయాలంటే పాపం పుణ్యం రెండు కూడా బంధకాలే తప్ప ఇది లేదు. కనుక సుఖపడినా సుఖపడినా దుఃఖపడినా అది కింద స్థాయి వ్యవహారం తప్ప సుఖ దుఃఖాతీతమైనటువంటి ఆనంద స్వరూపాన్ని కొనుక్కోవాలంటే సత్ చిత్ స్వరూపం అంతటా ఆనందం అందరూ స్వరూపం యథాశక్తిగా బ్రహ్మ వ్యాఖ్యానం చేసినప్పుడు ఈ శ్లోకం నేను చెప్తేనే అదే కనుక ఇక్కడ కరపాత్ర స్వామి వారు ఉన్నారు, వారు చెప్పాల్సి వస్తే సంవత్సరం చెప్తారు. సంవత్సరం ఇదే శ్లోకం మీద వ్యాఖ్యానం సత్యదానంద చెప్పలేదు మహాత్మ. అంటే వాళ్ళు చెప్పగలగటం వాళ్ళ కెపాసిటీ గురించి చెప్పలేదు. ఆ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, అంతేగాని నేను వాళ్ళు చెప్పారు ఈ కొలతల కోసం అని చెప్పి కొలతల్లో వెళ్ళే ఉంటేనే పడ్డాం మనం. కొలత అంటే కొలత ఎక్కడ దొరుకుతుంది, నువ్వు పదార్థాలు ఇచ్చే బాబాయ్. అయితే సచ్చిదానంద స్వరూపాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నాం, మాకు తెలియదు కనుక మాకు ఎందుకు ఈ భ్రాత్మం ఈ భాగవతాలు ఈ పురాణాలు దండం పెట్టేస్తారంటే విశ్వోత్పత్తి ఆది హేతవే. సచ్చిదానంద స్వరూపం మనకు తెలియకపోయినా ఆ స్వరూపం కిందకి దిగింది సో కామయత భవిష్యాం ప్రజాయేత అని ఆయనలో ఒక రకమైనటువంటి కోరిక బయలుదేరు. ఏమని, నేను సృష్టి రూపంగా పరిగణిద్దాం. సృష్టి అంటే జడాజడం అంటే చేతనం. మన బిబేలికాది బ్రహ్మపర్యంత చేతన స్వరూపం. ఆయనకు చిన్న ఆట అండి, పిల్లాళ్ళు సముద్రం ఒడ్డుకి వెళ్ళి దేవాలయం చాలా ఇరుకలు పెట్టి ధ్వజ ఐదు ఆనందం ఐదు జీవుల యొక్క మాకేం పర్వాలేదు. మీరు అలాగే నాడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పురాణం చెప్పే అవకాశం ఎప్పుడు అనేటువంటి దృష్టి ఉండాలి.
అదే ఇస్తాడంటే ఆయన ఒక్కడానికి చేస్తాడు కదండి బాబు, మరి చేస్తారు. అసలు పరమాత్మ అనేటువంటి సచ్చిదానంద అయితే విశ్వోత్పత్యాలు ఏంటంటే భాగవతం మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అండి. ఇక్కడ కూడా ఈ సగుణ స్వరూపాన్ని మనం గ్రహించలేము. మన చైతన్యం విశ్వోత్పత్తి కార్యక్రమాన్ని ఎంత బాగా చేశాడో, ఎంత గొప్ప ముందు సమస్తమైన వేద ప్రపంచాన్ని సృష్టించాడు. అంత సృష్టించిన పరమాత్మ యొక్క ఆ సృష్టి యొక్క లక్షణం ఎక్కడి నుంచి కొండ ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కదంటే మాలాకారులు ఒకడు ఉన్నారు, లేకపోతే విడివిడిగా ఉండేటువంటి ఇవి ఎలా అవుతాయి? ఇది వాడు మనకు తెలియకపోయినా ఇది అందరూ పైగా కూడా తయారు చేశాడు. వస్తువులకి చిన్న చిన్న అంటే కాయ రూపాయలు మనం తెలియకుండా విశ్వాన్ని అనుభవించే ప్రతి అంగుళంలోనూ మనం చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, ఏం చేస్తున్నా వీటన్నిటికీ అధిష్టాన స్వరూపం మన పిండాండగతంగా బ్రహ్మాండగతంగా కన్ను చూసినా, చెవు విన్నా ఇదంతా జడం. ఇది కూడా పంచభూతాత్మకమైన వీటిలో నడిపించే ఒక చైతన్యం ఉంది. ఈ నడిపించే బ్రహ్మాండ చైతన్యం రెండు నాలో ఉందంటే వీళ్ళు వాళ్ళు అంటే జీవ చైతన్యాలు వ్యవహారం వెర్రితనం. రోజు అసావాదిత్యో బ్రహ్మ సన్యాసం చేసుకొని చెప్పాలి, కానీ ఇప్పుడు ఇలా అలవాటు పడిపోయాం. అసావాది ఆ సూర్యుడు చాలా గొప్పవాడు, ఆయన బ్రహ్మ అయిపోతే మనకే ఒరిగింది. అందుకని తర్వాత ఉపనిషత్తు వ్యాఖ్యానం చేస్తే ఈ పురుషుడు అలాగే ఆదిత్యుడు ఆఫ్టర్ అసలు బ్రహ్మేంద్ర, ఎందుకంటే ఆయన అంతర్యామి స్వరూపంగా చూస్తే అందుకని అంతర్ సూర్యుడికి ప్రకాశింపజే పురుషే యస్యాసావాదిత్య సయేకః. సరే, ఇంతకీ అంత కొన్నాళ్ళకి కోర్టు చేస్తే ఎప్పుడు రట్ట వారికి ఎప్పుడో జ్ఞానం కలుగుతుంది అనుకోవడం పెద్ద పొరపాటు. మనకి మోక్షం ఎప్పుడో వస్తుంది అనుకుంటే అది ఇంకా ఇంకా
పరిగెట్టుకుపోతుంది. సరేనా వాళ్ళు అలాగే అనుకో వ్యాఖ్యానం చేస్తే మడి జమ్మలు వచ్చేస్తున్నాడు. సరేనా ఓకే. కానీ నేను చెబుతుండే ముక్తోహం ఇది భావన మాత్రం ఎప్పుడు పితృకార్యం చేసినా మామూలు సంధ్యావందనం చేసినా దాని తాత్పర్యం ఆధిపతిగా తప్పతంగా ఆ పౌత్రాలకు పౌత్రుడికి సరే వస్తుంది అని చెప్పి అక్కడ ఈ ప్రార్థనలోనే ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆవిర్భావపుత్రేతి తన్మయతయా తరవో వినేదు సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఇదే ప్రార్థన భాగవతం వ్రతంలో వస్తుంది. అప్పుడు ఆ స్వతంత్ర వారి చెప్పినప్పుడు అది చెప్పుకుందాం. సరే నైమిషారణ్యంలో చక్కగా సౌనకాలు కూడా సత్రయాగం చేయడానికి వచ్చారు. సత్రయాగం అంటే అర్థం ఏంటంటే అది ఇన్ని రోజులు ఏదైనా శాస్త్రంలో సందేహం వస్తే వాళ్ళు ఆహ్వానం చేస్తారు. మనకు సందేహం వచ్చిందని చెప్పి ఊరికే కూర్చొని పొద్దున్న సాయంత్రం అగ్నిమోత్రాలు చేస్తారు. మధ్యాహ్నం దాని మీద నోరతారు. దీనికి పూర్ణాహుతి ఎప్పుడంటే ధర్మశాస్త్ర నిర్ణయం జరిగేది వరకు జరుగుతుంది. తప్పట్టు వర్షస శతస మహాభాషలు చెప్తారు. 1000 ఏళ్ళు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు కూడా జరిగేటటువంటి 1000 ఏళ్ళు యాగాలు ఉండవు జనరల్గా. కానీ ఇలా అప్పుడు వస్తుంది. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత కూర్చుంటే ఖాళీగా ఉంటారు. వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళకి అవకాశం కోసం చెప్పి ఏం చేశారంటే వచ్చాడు. సూతుడు వస్తే ఆయన వచ్చాడు కదా మనకు పెద్దవాడు, ఈ దగ్గర మనం ఏదైనా విషయాలు తెలుసుకుందాం అని చెప్పి అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ సూతాక్షాహి కథాసారం మమ కర్ణరసాయనం అయినా మేమంతా అజ్ఞానంలో ఉన్నాం తెలుసు. ఇంత వేల యజ్ఞాలు చేసేటువంటి విజ్ఞానంలో చేసేటువంటి మహాపండితులు వాడు, సామాన్యులు కాదు, సౌనకాలు అంటే. వాళ్ళు ఏమనుకున్నా తెలుసండి, మేము అజ్ఞానంలో కూరుకుపోయామో అనుకుంటారు. వాడు మనం చేసే సంధ్యావనం చేసే మనం మేసాలు పెరిగేస్తున్నాం. మరి అలా అయితే ఎందుకు అనుకున్నారంటే విద్య వేదిద్య పరాచర్యం అపర విద్యలో చాలా గొప్పవడం మాకేం తెలియలేదు. ఆ పర విద్య గురించి చెప్పని చెప్పి ప్రశ్న భవిష్యత్తులో గురువు గారు కాడు పట్టుకుంటారు. ఆరుగురు వచ్చి 4 రకాల ప్రశ్నలు వేస్తాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు తెలిసిందే సత్యం కాదు, సత్యం ఏదో అది తెలుసుకోవడం నిజం. ఏది తెలుసుకుంటే మనం మళ్ళీ తెలుసుకోవాల్సిందే లేకుండా పోదో అది కావాలి. నైకైన విజ్ఞానే సర్వ విజ్ఞానం భవతి, దాన్ని తెలుసుకోవాల్సిన స్థితి కావాలి కనుక గోవిందా గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల రాధారమణ హరి గోవింద జయ జయ
గోవింద జయ జయ గోపాల అని నాయన మేము అజ్ఞాన స్వరూపంలో నువ్వు జ్ఞానంలో కోటి సూర్య ప్రభాభాస్మనుడు అజ్ఞాన ధ్వాంత విధ్వంస కోటి సూర్య ప్రభావిత కోటాఖ్యావి కథాచారం ఈ కథంతా భాగవతాలు ఇది చెప్పి పిల్లగా పురాణాలు తెలుసు ఇవన్నీ లేదు నిజంగా యజ్ఞాగాదులు కూరుకుపోయినారు అది కనుక ఎలా చేస్తావు కథా సారం ప్రతివాడికి అదే మాకు ముఖ్యంగా 2 మొక్కలు చెప్పారు అలాగే అలాగే సరే అని చెప్పి కలికాలంలో ప్రాపమైన జీవన విధానంలో ఉన్నాం మాకు అలాగే దీని నుంచి అని అడిగితే అని అంటూ అంటారు చింతామణి లోక సుఖం సురదృస్వర్గ సంపదం ప్రయచ్చది గురు ప్రీత వైకుంఠం యోగి దుర్లభం లోకంలో చింతామణి అని ఒకటి ఉందండి ఆ చింతామణి కనుక బంగారం కంటే భిన్నమైన ఏ లోహానికి పుట్టించినా బంగారం అయిపోతుంది అంటే ఇవంతా బంగారం అయిపోతుంది అందుకని కాదు 100 కాసులు బంగారం కనుక మన జీవితంలో కొనుక్కుంటే మన జీవితం ధన్యం అయిపోతుంది అనుకుంటారే అలాంటిది మీరు అన్ని బంగారం అయిపోతే వాడు ఏదో బంగారం వాళ్ళు కోరుకున్నాడు బంగారం వాళ్ళకి మోక్షాన్ని కాదు బంగారం దానికి ఉంటే శాశ్వత దానికి ఉంటే అది ఏదైతే సుఖం ఇస్తుంది కానీ అంత చింతామణి వేదానికి పెద్ద ఉంది అలాగే కల్పవృక్షం ఉందండి కల్పవృక్షం స్వర్గ సుఖాలు ఇస్తుంది స్వర్గ సుఖాల్లో గొప్పదనం ఏంటంటే ఆ కూర్చున్నారనుకోండి మీరు మామూలుగా అది కూడా ఉంది కదా ఎంత సుఖం చెప్పండి అది కూడా నవలవలసినటువంటి అది కూడా లేదు ఇలా ఇవే ఉన్నాయి తండ్రి లోకంలో మా యజ్ఞాగాదుల వల్ల చేసే కథ వల్ల మాకు తీర్చి లేదు అందుకని మాకు ప్రీత యోగి దుర్లభం యోగులకు కూడా వైకుంఠ దర్శనం చేయించే శక్తి గురువులకే ఉంది వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళంతా సామర్థ్యాలు పొంది మళ్ళీ పుణ్యం మధ్యలోకి వస్తున్నారు కదా అంటే ఇక్కడ వైకుంఠం అంటే మనవంతరం వైకుంఠం కాదు వైకుంఠం అంటే మాయ వైకుంఠం కూడా మా వైకుంఠం కైలాసం చదువులోకాలన్నీ మాయలో భాగాలే వైకుంఠం అంటే విగత అంటే మాయారహితమైన అంటే మాయా మోహం ఉండదు వాడు మాయామోహం మోహం చూశారు అక్కడ కూర్చుంటారు వస్తాడు అందుకని మాయావచ్ఛన చైతన్యం చెప్పాలి సరే ఈ సంసారం అంటే పెద్ద మహాగ్రాసం చెప్పారు ఆ పాము నోట్లని భాగవతం పోయి దిగ్గుంటే పరిస్థితి ఉంటుంది దీనికంటే చెప్తే గొప్పదా అదే గొప్పగా చెప్పి ఏం చేశారు ఆ కమర్షియల్ కలసం తీసుకొచ్చేసి అమృతం ఎందుకు చెప్తున్నాడు భారతం మృత్యు భయంలో ఉండేటువంటి పరీక్షకి మృత్యుపోతుంది ఇంకా అమృతం డైరెక్ట్ గా నువ్వు ఎప్పుడు చెప్తావో ఎప్పుడు వెళ్తాడో పోతున్నా లేదు మాకు అమృతం ఇస్తామని అడిగారు అంటే మీ అమృతం వాళ్ళందరూ అమృతం తాగేస్తున్నా కూతురున్నా కూతురు గొప్ప వాళ్ళకి ఏం చావలేదా చెప్తారు అమృతం తాగిన వాళ్ళందరూ చస్తున్నారు విషం తాగిన శివుడేమో చాలా
నీవే లక్షణం కాదు. ఇది చూసిన తర్వాత బ్రహ్మగారికి అనుమానం వచ్చింది. అనుమానం తులలో పెట్టాడు, ఖాతాలో పెట్టి ఆయన దగ్గర వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు అందుకని చెప్పి మమ్మల్ని అన్యాయ పని చెప్పి భాగవతం గొప్పదానికి చెప్పి ఏం చేశారంటే, ఒకసారి కనక సనందన సనత్కుమార మహర్షులు పంచషడ్డాయన 5 ఏళ్ల పిల్లలు వాళ్ళు పుట్టుకతోటే అద్వైతానుభవం వాళ్ళ పేరు జలజలవలసినటువంటి జలజలంటే అనుభవం కావాలి. వాళ్ళకి ఎందుకు రావడం వాళ్ళు రావడానికి వాళ్ళు మనల్ని వాళ్ళు వస్తున్న టైంలో మూల నారదమో వెలుగుమో వెళ్ళిపోతారు. నారదం తక్కువ అటువంటి నారదం వెలుగుమో వెలుగుతుంటారు. వాళ్ళు నారదం అడిగారు, ఏమైంది ఇలా ఉందో ఎందుకు ఎప్పుడు హుషారుగా నారాయణ నారాయణ అనుకునే వ్యక్తులు అంటే అప్పుడు నాయన దేశం అంతా ఎక్కడెక్కడ ఉన్నామంటే మందా తరుణీ శలగో బుద్ధిదాయక లోకం అంతా కూడా ఆడవాళ్ళ ప్రభుత్వం అయిపోయిందయా, బావమరుడు సహా తప్ప అన్నదమ్ముడు తీసుకోలేదు అని ఏదో చెప్తూ అట్ట విచారాలు చేసేవాళ్ళు. కూడా అప్పుడు మనం అయ్యో ఇలా ఉంటుందని అనిపించి ఉంటుంది భాగవతం. ఇప్పుడు అది మనకు కనిపిస్తాం కూడా. సరే అలా ఇదంతా ఆశ్చర్యం చూస్తూ ఏమిటో అయితే ఎలా ఉందని చెప్పి వస్తుంటుంటే ఒక చోట ఒక యువత ఉంది. అది రకాల వింజామాలతో చేసే కొంతమంది సైనికులు ఉన్నారు, అంటే సేవలు చేసేవాడు ఉన్నారు. వయసుధరేమో పడి ఉన్నారు. ఏమిటిది అని చూసి ఇలా చేస్తే అమ్మా నువ్వు ఏమిటి నీ దుఃఖం ఏంటి, కష్టం ఏమిటి వచ్చింది అని అడిగితే ఆవిడ చెప్తుంది, అహం భక్తిని చిక్షాత, అయినా నేను భక్తిని, ఇమౌ తనయో వీళ్ళిద్దరూ కూడా నా కొడుకులు, వైద్యుడు, జ్ఞానం ఒకటి వైద్యుడు. వాళ్ళు ముసలు పొందారు. ఒకప్పుడు నాకు కూడా ముసలితనం వచ్చేసింది. ఈ విసురుతున్నారు చూసా, వీళ్ళందరూ ఎవరో తెలుసా, గంగా యమున సరస్వతి నదులు వచ్చి భక్తికి మరి భక్తి ముందర వీళ్ళు తక్కువలే కదా. కానీ అందుకని ఇప్పుడు తాత్పర్యం ఏంటంటే, భక్తి ఎక్కడుంటే అక్కడంతా ఉంటారు. మీరు గంగా నది పక్కన ఉన్నారంటే మీకు భక్తి పట్టలేదంటే ఏదో మనలో లోపం ఉంది. ఆ గంగ పొల్యూషన్ అయిపోయిందండి. అందుకని గంగాది నదులు పవిత్రమైనటువంటి భక్తిని వృద్ధి చేసేటువంటి మహానదులు కనుక ఆ నదులు పక్కనే ఉండటానికి మనం గంగా, గోదావరి, సరస్వతి వెళ్ళి అటువంటి కనుక చేస్తున్నారు. మీ ముగ్గురు ముసలాడైపోయి కూడా తిరుగుతుండగా నాకు మాత్రం వచ్చేసింది. కానీ అబ్బాయిలు మాత్రం అలాగే ఉండిపోయేవాళ్ళు, వాళ్ళకి ఎలా తెలియట్లేదు అని. నేను ఎక్కడ పుట్టానో తెలుసా అసలు? ఉత్పన్నా ద్రవిడే చాహం వృద్ధిం కర్ణాటకే గత మహారాష్ట్రే గుర్జరే జీర్ణత. భక్తిట ఆవిడ తాలూకు వ్యవహారం చెప్తాను. నేను ద్రవిడ దేశాల్లో పుట్టాను. తమిళ, ఆంధ్ర ద్రావిడ దేశాలు. మరి మనకు భక్తి పుట్టిందిట, చూసుకోండి ఎవరెవరికి ఎంత పుట్టిందో. పుట్టకపోతే మనకి మన లోపమా భక్తి లోపమో చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకని అంటే మన అందరం భక్తి లేని వాళ్ళు ఆవిడ పత్రం చేస్తుంది. ఉత్పన్నా ద్రవిడే చాహం వృద్ధిం కర్ణాటకే గత. కర్ణాటక దేశం వెళ్ళిన తర్వాత అది బాగా అభివృద్ధి పొందాను నేను. క్వచిత్ మహారాష్ట్రే, ఆ మహారాష్ట్ర దేశం అంటే అక్కడక్కడికి ఉంది. గుర్జ దేశం లేక పూర్తిగా నశించిపోయారు. బాగానే ఉంది. ఏమంటే కొంతమంది అంటారు మా ద్రావిడు గొప్పవాడు అంటే వీడు, మా వయనాడు గొప్పవాడు వీడు, లేదా మీరు గొప్ప మేము గొప్ప తెచ్చుకోవడం కదా. వ్యక్తిగతంగా గొప్ప లక్షణం ఉంటుంది తప్ప శాఖాపరంగా ఎవరికి ఉండదండి. ద్రావిడిలోనూ గొప్పవాడు ఉండొచ్చు.
వాడి వాడి ప్రారంభం వాడి వీడి ప్రారంభం వీడి అందుకని అక్కడ పుట్టాను కర్ణాటకలో ఉద్యమం ఎంత అందంగా ఉంటుందంటే ఆ భావం పంచుకున్నప్పుడు ఆమె మాస్టర్ మేము చూస్తుంటాం. ద్రవిడ దేశం అంటే మన ద్రావిడ దేశాలని గట్ట ద్రవ లక్షణం. ద్రవం అంటే ఏదైనా ఒక కథ కానీ మనస్సు ద్రవించి ఆ మనస్సుతో దాంట్లో తాదాత్మ్యం పొందగలిగినటువంటి చూస్తుంటారు. అదేదో శంకరబాబు తిమ్మాలో కూడా చెప్తూ ఉంటాడు. అదే బోర్డు ఉందంటూ ఉంటాడు. అలాగేంటంటే భావాల్లో సంవత్సరానికే సాహిత్యంలో చాలా పెద్ద పెట్టింది. సాహిత్యంలో ఆ నాయకులు ఏ ఘట్టం జరుగుతుందో ఆ ఘట్టంతో వాడు తాదాత్మ్యం పొందినప్పుడే అప్పుడు శృంగారసం కానీ కళ్ళరసం కానీ వీరరసం కానీ రసరూపంగా పరిణితం పొందాలంటే ఆశిస్తుంది. వాళ్ళు చెప్పే రసానందం బ్రహ్మానంద బ్రహ్మపాత్ర అది బ్రహ్మానందం తాలూకు కింద పట్టి అసలు బ్రహ్మానందం కనుక మనం చూస్తే దీని సంగతి అక్కడ వృత్తిరహితమైన బ్రహ్మానందం ఉండదు, వృత్తి సహితమే ఉంటుంది. వృత్తిరహితమైన ఆనంద స్వరూపం మనం అక్కడే చూడగలుగుతాం. అందుకని ఏదంటే ఇప్పుడు మామూలుగా కూడానండి ఎవడన్నా కష్టపడే వాళ్ళు సహాయం చేసిన అయ్యో పాపం అని అనుకునేదంటే మనసు ఉండాలి కదా, చేశాడు కదా ఇప్పుడు అనుభవిస్తున్నాడు అనేవాడు ఉన్నాడు అనుకోండి. వాడికి ఎవరు చేస్తాం ఇలాంటి వాడు ఉన్నారు కాదు. అలా అనుకుంటే వాడికి ఇంకా భక్తి ఏంటి, వాడికి ఏమిటి ఏం చేస్తుంది? కనీసం మనం చేస్తే సహాయం చేయొచ్చు, లేదా అయ్యో పాపం అనేటువంటి మానసికంగా అనేటువంటి ఆ ద్రవ లక్షణం, అదే ద్రవిడ లక్షణం. ఆ ద్రవ లక్షణం లేకపోతే పురాణాలు చెప్తా రాముడు చెప్తాడండి, రాముడు చేయడానికి వివేకానందుడు చేశాడంటే ఆయన మహానుభావుడు మనకు ఎక్కడ కుదరదే అని అంటే ఇంకంతే మనకు కుదరదు, మనం ఇలాగే ఉంటాం వాళ్ళు ఎక్కువ. అందుకని ఆ పాత్రలు ప్రధాన పాత్రలు రామాధిపతి దర్శితం రావణాధిపతి సాహిత్య శాస్త్రం. రావణాసుడి చరిత్ర చెప్పింది రామాయణం, రావణాసుడి చరిత్ర. రావణాసుడి చరిత్ర రాముడి చరిత్ర కంటే ఎక్కువ గొప్పగా చెప్పింది, చాలా మహమేమ చరిత్ర. కానీ మనం రావణాసుడు ఉండకూడదు, రాముడిలాగే ఉండాలి. రాముడు పడిన రావణాసురం పెట్టాడు, చచ్చిపోయిన సారి చచ్చిపోతే ఉన్ననాడు కష్టపడ్డాడు ఆయన. రావణాసుడు ఉన్ననాడు కష్టపడ్డాడు రాముడు. కానీ అయినా కానీ మనం కలారగట్టాలి సంజామం చేయాలంటే ఎంత కష్టం చెప్పండి, అయినా చేయవలసిందే. ఇలా కెనుకూతున్న అంటే వీళ్ళు సామాన్యులు చక్కగా సోఫాలు ఇలా పడుకో విష్ణుమూర్తిగా ఉండవలసిన వాళ్ళు ఇక్కడ వింటారంటే ఎలా వింటారంటారు కష్టమే. కానీ ఎందుకు వచ్చారంటారు? ఏదో తెలుసు భాగవతంలో అనుభవం ఉంది కనుక ధర్మలక్షణం అనేది చాలా ముఖ్యం. అంటే ఏ విషయాన్ని మనం వర్ణిస్తున్నామో ఆ విషయంతో ఏకపాకమైనటువంటి స్థితి రావాలి. ఇలా ఏకపాకం అవడం కనుక చిన్న చిన్న విషయాలు లేకుంటే పరమాత్మ ఏకత్వ స్థితి పొందే విషయం హైదరాబాద్కి వచ్చే అవకాశం. నాని ద్రవిడ దేశం పుట్టంటే ద్రావిడ దేశాలు కాదు, అది తమిళనాడు మన ఇది కాదు. లక్షణం కలిగినటువంటి జారు లక్షణం ఏదైతే ఉందో దాన్నే లక్షణం అంటారు. ఉత్పన్న ద్రవిడే చాహ. ఒకసారి చక్కగా వినేసాం, 6 రోజులు 10 రోజులు వినేసిన వెంటనే వెళ్ళిపోతానే. అలా కాకుండా విన్న దానిని పునఃపునః వింటూ ఉండాలి, పునఃపునః వింటూ ఉండాలి. దాన్నే మననం చేసి శ్రవణం మననం కూడా ఉండాలి. ఆ మననం అనేటువంటి దాన్ని కర్ణే అటపీతి కర్ణాటక అందులో చెప్పండి. కర్ణాటక దేశం కాకుండా కర్ణి అంటే వాడి చెవులో జోలీగలాగా మనం విన్న కథ, మనం విన్న భావం దానికి అలా వింటుంటే అప్పుడు భక్తి వృద్ధి పొందుతుంది. లేదా ఎక్కడ వినేసి అక్కడ వినేసాం అక్కడ ఏ చెవులో దేశం కాకుండా భగవంతుడు చెప్తాడు 2 చెవుల్లోంచి వినగానే కృష్ణ ఇప్పటి వరకు చాలా బురదతో ఉండేటువంటి గంగానదిలో ఉండే నీళ్లు, గోదావరిలో ఉండే నీళ్లు శరత్కాలం రాగానే ఆ కాలమహిమ వల్ల ఎప్పుడైతే పరిశుద్ధంగా అయినట్లయితే అలా బురదతో కూడిపోయేటువంటి హృదయం నిర్మలమయ్యేటువంటి లక్షణం దీనికి రావాలంటే కృష్ణ కథ 2 చెవులతోటి ఉండాలి సుమా. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళిపోకూడదని కనుక కర్ణాటకం అంటే ఎప్పుడు కూడా కర్ణే అటకీటి కానీ ఎప్పుడు దాన్ని స్మరిస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఇద్దరికి అనిపిస్తే నువ్వు బాగున్నావని ఒకసారి అనుకుని మీరు విన్న విషయాలు కానీ మీరు చదివే విషయం ఎంత బాగుంటుందో ఇది అని అనుకునే లక్షణాలు తీసుకెళ్ళాలి తప్ప ఎప్పుడు మన వాళ్ళలో మనం ఉండకూడదు. బుద్ధి కర్ణాటకే. ఎందుకంటే మననం కూడా చాలా
ముఖ్యము. అలా లేకుండా మహారాష్ట్రం అనే శబ్దానికి శరీరం అని కూడా అర్థం. శరీరం ఇప్పుడు దేహాభిమానరహితమైన ఆత్మస్థితికి వెళ్ళాలంటే దేహాభిమానం అడ్డు రాదు. క్వచిత్ మహారాష్ట్ర దేహాభిమానం వస్తాడు వస్తుంది. మనం జపం చేస్తూ ఉంటాం, ఎవడో కూడా వస్తారు, మళ్ళీ దేహాభిమానం లాగేస్తుంటుంది. పోపు వాసన వస్తే దేహాభిమానం లాగేసేది. పోపు ఎందుకు వాసన వస్తుంది? భోజనం రెడీగా వస్తుంది. భోజనం ముందు కదా పోపు పెడతాం, ఇంకా చేస్తుంది. అందుకని దేహాభిమానాలకి కొన్ని వందలు వేలు ఉన్నాయి. వందలు అంటే అది ఉన్నదంతా అదే. ఆ దేహాభిమానం వచ్చినప్పుడు కాస్త దేవుడు కాస్త వెనక్కి వెళ్ళిపోతాడు. క్వచిత్ ఈ దేహాభిమానం లేని పరిస్థితి ఎప్పుడో ఉంటుంది. అప్పుడు మాత్రమే క్వచిత్ గుర్జర దేశ గృహ నిగరణయ. అహంకార మమకారాల్లో చాలా నిష్ణాతులు వాడు. అహంకారాలు మమకారం గుర్జర దేశం వాడు కాదు. అహంకార మమకారాలు నిష్ణాతులైన అస్మదాదులకి భక్తి గురించి తెలిసే అవకాశం లేదు అని చెప్పి, అయినా నేను ఇలాగే చేశాను, ఇక్కడికి వచ్చి అయిపోయాను, నేను బాగానే ఉన్నాను కానీ వీళ్ళు ఏమంటే ఫోన్ దగ్గర కొడుకు వైరాగ్యం భక్తి ఉంది కదా అంటారు. ఇప్పుడు వచ్చిన పెద్ద దురదృష్టమైన విషయం ఏంటంటే పుష్కలంగా భక్తి ఉందండి. ఏ గుళ్ళు చూసినా ఎటువంటి మన ఆంధ్రదేశంలో వెంకటేశ్వర గుడి తోటి ఓ వెళ్ళిపోతుంది. భక్తికి ఏమీ లొట్టలేదు. వీళ్ళు భక్తితోటి వెళ్ళి అక్కడ వైరాగ్యం వాళ్ళ కోరికలు తీసుకోలేదు. అక్కడ ఎవ్వరికి వైరాగ్యం శూన్యం. జ్ఞానం జ్ఞానం అంటే బ్రహ్మాత్మే జ్ఞానం. అహం కలిగించడానికి ఏ తెలివితేటలు అదే ఆ జ్ఞానాలు వైరాగ్యం లేదు, జ్ఞానం లేదు. జ్ఞానం కలగాలంటే వైరాగ్యం ముఖ్యమైన పెట్టుబడి. తీసుకెళ్ళి ఈ జ్ఞాన భక్తి అలా కనుక పెరిగి భక్తి కనుక పెరిగే లక్షణం ఏంటంటే అవన్నీ కనుక అది అందరి జీవితాల్లోనూ ఉంది. లోపం జ్ఞాన వైరాగ్యాలు ఏదో కొంచెం ఉన్న భక్తి ఉంది, జపాలు చేస్తాం, తపాలు చేస్తాం, పెద్ద జ్ఞాన వైరాగ్యాలకు తీసుకెళ్తుందా, ఇహలోక పరలోకాలు తీసుకెళ్తుందా అని ఎవరు మటుకు వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన వీళ్ళు ముసలాళ్ళు అయిపోయా, నువ్వేదో మహానుభావుడు కనిపిస్తున్నావు, నువ్వేం తక్కువడువే. అప్పుడేమో ప్రహ్లాదుడికి చేసేవట, ధ్రువుడికి ఇచ్చేవట, వాళ్ళందరినీ కూడా చేసే మహానుభావుడివి. వీళ్ళందరి సంగతి కొంచెం చూడదు కనుక అయ్యో ఎవరైనా ఏదైనా అడిగితే విష్ణు బోడాను ఆడదడిగిన అడగడం తగ్గు. వాళ్ళు అడగకుండా వెళ్ళిపోయి అడ్డుపడిపోయి ధ్రువుడేమో అది అడిగాడా మొత్తం చెప్పేస్తాడు. ప్రహ్లాదు అడిగాడా కడుపులో ఇంకా అడిగే భక్తి అంతటా ఆవిడ అడిగితే కూడుకుంటాడని అంతా చూపించేసాడు. ఉపనిషత్తులు చదివాడు ఇచ్చేదాడు చేస్తూ రే వైరాగ్యాభిజితాం రే ఇది చదివాడు పట్టాడు. దాంతో దాన్ని కడు తిరిగిపోయి ఏడిలా అయింది అని చెప్పి ఆలోచించుంటూ సరే పెద్దవాడు వీసాలు అసలు నాకు చిన్న సందేహం చెప్పేవాళ్ళు లేదు. ఇది ఎక్కడ గొడవరా అని చెప్పి ఇలా కూడా బదలై వచ్చాడు. మనకి ప్రారంభం కలిసి వస్తే కాల్చేదే అంతమంది మహానుభావులు జీవనములు మనకి తెలుసు. ఒకడైనా మనం చూడగలుగుతున్నామా? ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ కూడా వెళ్ళాడుతున్నాం. ఏమంటారు మనకి ఇంకా గీత రాలేదు, గీత రాలేదు కదా అని చెప్పి అలా పోతుంటే అలాగా గీత కోసం ప్రయత్నం చేస్తుంటారు కదా. అందుకని చెప్పి మరి అలాగే వాళ్ళు కాల్సి వచ్చినప్పుడే గురువు దగ్గరికి వెళ్ళాలనే దృష్టి, ఆ గురువుగా చెప్పాలనేటువంటి కోరిక కలుగుతాయి. సరే అప్పుడు ఆయన వాళ్ళిద్దరు వెళ్తే ఇలా తిరుగుతూ ఇక్కడికి వచ్చాడని వస్తే ఓరి అని దీనికోసం చేయటయా. వాళ్ళు మహాజ్ఞానులు అంటే నారదుడు తక్కువతనం కాదు. నారదుడికి అన్నగారు వాళ్ళు మొట్టమొదటి బ్రహ్మగారి చేతులు మొట్టమొదటి పుట్టిన వాళ్ళు తర్వాత పుట్టిన వాళ్ళు ఈయన. సరే ఈయన పుట్టుకున్న తర్వాత శిష్యాలు వస్తాయి అని దాదా అలాగే అయినా భాగవత సప్తాహం చేస్తే అదేంటి అన్నయ్య గారు ఉపనిషత్తుల వల్ల లేదండి, దానివల్ల ఏం లేదంటే మరి వెరినైనా ఇది మన నిగమతల 10 వరకు వెళ్తాం వల్ల చెప్పుకోవాల్సిన ఉద్దేశం. మామిడి చెట్టుకి మంచి మందు ఉంటే చక్కగా మనం తింటాం దాన్ని. ఈ మామిడి చెట్టుకి ఫలం రావడానికి, రసం ఈ రుచి కావడానికి కారణం ఏంటి? మొట్టమొదటి బీజం కారణం, కన్నం కారణం, అన్నీ ఆ బెరడు కారణం, కొమ్మల కారణం, రెమ్మల కారణం, ఇవన్నీ కారణం. కావాలంటే నువ్వు బెరడు తింటావా, కొమ్మలు తింటావా,
ఆ భాగవతంలో ఉన్నంతగా విశ్వాసం విశ్వాసం మన సముద్రం దాకా చేయాలి. అక్కడ చేయవలసిన స్థాయి శమధమాది సాధన కూడా ఏం చేశారంటే చాలా దాంతో కోరుకుంది చెప్పి ఏం చేశాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్తే ఈయన అదృష్టమవుడు సత్పురుషుడు సాధుడు పురుషుడు వచ్చాడు సన్యాసి. వస్తే ఈయన చచ్చిపోయే పరిస్థితిలో ఏమంటారు ఏంటండి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలిగే ఉపాయం చెప్పండి. నా దురదృష్టం ఏంటో తెలుసా, నేను పెంచితే ఆవును పెంచితే ఆవు కూడా గొడ్డాలైపోతుంది, పువ్వు పడదు మారడదు. నాకెలా పుడుతుందంటే ఆయన ఏమో ధ్యానం చూసిన ఆయన నీకు 7 జన్మల వరకు పిల్లలు లేరు కదా. భగవత్పాదం చేసిన విమర్శ. అప్పుడు ఏం చెప్పాలి, మోక్షం కావాల్సిన వాళ్ళందరూ పిల్లలు కలదు అని చెప్పాలి. లేదు అంటే మేము సృష్టి కదా మనం శాస్త్రంలో తిరగదోడేస్తాం. గురుగారు మన ఇష్టం వచ్చింటే అది గురుగారు చెప్పారు అని చెప్పారు. ఆ గురుగారు ఏదో చెప్తుంటారండి, ఎక్కడ గురువు మీద వీడు అలా చెప్పి అలా కొత్త చచ్చిపోతున్నప్పుడు నాకు ఎలా కుదరదు. వీడి పండించాడు. పండించి ఈ పండు మీ ఆవిడ తినమను వచనిష్టతో కనుక ఉంటే పిల్లలు పుట్టారు. ఆవిడ మరి 7 జన్మలాగా లేదు ఇప్పుడే కదా చెప్పాడు. ఇప్పటి నుంచి చేస్తుంటే యోగులకి అటువంటి గొప్ప లక్షణాలు ఉంటుంది. అంటే వాడు 8వ జన్మలో కలగబోయే పిల్లాడు ఇప్పుడు ఆకర్షించి తింటాడు. అప్పుడే పరస్పర విరుద్ధంగా మాట్లాడుకుంటే ఆ పిల్లాడిని ఆకర్షించి మొత్తం మీద అయితే పండిస్తే ఇంకా పెరిగితే సోడలు అయిపోతుంది. పిలుస్తే వాడేమో లోపల తంతూ ఉంటాడు. కడుపు పిల్లలు పట్టడం కష్టం అంటే మగవాళ్ళకి ఏం తెలుస్తుంది, మా ఆడవాళ్ళ కష్టం వాళ్ళకేం తెలుస్తుంది అని చెప్పి ఇవన్నీ ఆలోచించి ఏం చేస్తున్నా, ఆడవాళ్ళు సుఖపడేవాళ్ళు ఎవరున్నా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో విధవావా వంధ్యావా, బొగుడు చచ్చిపోయిన ఆడదైనా అదృష్టవంతురాలు, గొడ్రాలైన అదృష్టవంతురాలు తప్ప ఈ పిల్లలు ఏంటి ఈ అప్పుడే కొత్తగా వాళ్ళ చెల్లెళ్ళు వెళ్తారు. ఈ పండు తీసేది పడేసి అది ఆవు ఉంటాయి. చేస్తూ ఉండు చేస్తూ ఉండు. పిల్లలు పుట్టిన తర్వాత
బదులు అని చెప్పి అప్పటి నుంచి ఉన్నాయి గొడవలు. సరే ఆవిడేమో అలాగే అనుకున్నా బుర్ర చివరికి నాటకాలని బుర్ర పుట్టిన తర్వాత పిల్లలు చేసింది. చేసిన తర్వాత పిల్లాడు పుట్టిన ముందరే ఇది ఆవు కూడా ఆవు చేతులు మాత్రం చెవులు మాత్రం చెవులు చెవులతో పుట్టాడు. పిల్లాడు నాకు మా చెల్లికి ఇప్పుడే పిల్ల పుట్టి అదే పిల్లాడు పుట్టి చచ్చిపోయాడు. దాని దగ్గర మోసం చేసేవాళ్ళు వస్తే తడికి కట్టాడు. మగాళ్ళు అబద్ధం అంటే తడికిలా ఉంటుంది, ఆడవాళ్ళ అబద్ధం అంటే కాంక్రీట్ గోడ ఉంటుంది. అందుకని ఆ మెల్ల మీద అబద్ధం ఆడేసి మీరు రేపటికి రావడం అనేది పోయి అందుకే నువ్వు ఒకటి ఉన్నావు కదా నాకు. అందుకంటే ఆ గట్ట ఆడేసి వచ్చిందా తల్లి కడతారు పిల్లలు పెరుగుతారు. పిల్లలు పెరుగుతుంటే చదువు ప్రసాదం అది వీడు కోరిక కొని కనకుండా కలిసే ఒక కాంక్ష సత్యవ్రతం ఉంటే కానీ వ్రతాలు చెప్తే ఆ సత్యం వాడు కొంచెం వాడు పెద్దవాడు అయిన తర్వాత ఈ గోకర్ణుడికి ఇంట్లో వైరాగ్య సంపన్నుడు ఇంట్లో ఉంటాడు. ఆయన తీర్థయాత్రలుగా ఎక్కడో పోయాడు పరివరాజ్యంలో. పరివరాజ్యంలో సన్యాసం తీసుకున్నాడు కాదు. వీడు పెద్దవాడు అయిపోయి ఈ తండ్రిని ఏడిపిస్తుంటే డబ్బు కోసం దీనికి వైరాగ్యం వచ్చి ఆ స్వామీజీ చెప్పినట్టుగా ఈ పిల్లలు మేనేజ్ చేసిందే బాగుంది. పురుషుడు అసత్పురుషుడు కంటే అపుత్రుడైనా బాగుండేది, నాకు అదే బాగుండేది ఆయన చెప్పినప్పుడు ఎలాగిపోయానే వెళ్ళిపోవాలా అని చెప్పాడు. గోకర్ణుడి దగ్గరికి వస్తేనన్నా ఏం చేస్తానంటే పోవడాన్ని అరణ్యాలకు అన్నాడు. అరణ్యానికి వెళ్ళిపోయింటే ఆయన అరణ్యానికి వెళ్ళిపోయి దశమస్య పాఠ కేవలం దశమ స్కంధంలో కృష్ణలీలను సాధిస్తున్నారు. ఆయన సత్కర పొందాడు. ఈ తల్లిని కూడా వాడు పీడించి ఆ డబ్బంతా తీసేస్తే ఆవిడ కూడా చచ్చిపోయాడు. చచ్చిపోతే వీడు ఏం చేశాడు చెప్పండి, దుందుగారు పేరు వాడు పంచపణ్య 5 వేశ్యలు. 5 వేశ్యలు అంటే దీంట్లో అంతరార్థం కూడా అయితే ఉంటుంది. 5 ఇంద్రియాల చేత మన పురుషుడు ఆ పంచపణ్య అంటే పణ్య అంటే వేశ్య స్త్రీ. ఆ డబ్బు కోసం వచ్చేవాడు. 5 తోటి కాలక్షేపం చేశాడు. వాళ్ళు వేశ్యలకి ఏం కావాలండి, డబ్బు పడరా ఎక్కడుంది వీడి దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది. దొంగతనాలు చేశాడు. దొంగతనాలు చేస్తే ఎప్పుడో చాలా విలువైనటువంటి ఆభరణాలు తెచ్చాడు. చేస్తే వీళ్ళకి అర్థమైపోయింది, ఏదో రాజుగారి ఇంట్లో దొంగతనం చేసే చెరువుడు రేపు పట్టుబడ్డాడంటే చచ్చిపోతాము, వీడిని చంపేసి పట్టుకు పోదామని చెప్పి వాడు తప్పడానికి ఏవో ప్రయత్నాలు చేస్తే వాడు చావడానికి కాకుండా నోట్లో నిప్పులు కూడా పోయిన సాహసిక స్త్రీయ. మాటలు నాకేమో తెలియదు కదా, ఇద్దరు ఉంది. దుష్ట స్త్రీలు మంచి వాళ్ళు ఆడవాళ్ళలో 2 రకాలుగా ఉంటాయంట. దుష్ట సజ్జన సంగతి లేకపోతే దుష్ట సంగతి మగాళ్ళతో చేయకూడదు. దుష్ట స్త్రీలతో స్త్రీలతో అసలే చేయకూడదు అని చెప్పడంలో తాత్పర్యం. అది దుష్టత్వం మంచి చెడు మనలో మంచి పెంచుకోవాలి, దుష్టత్వాన్ని పోవడం కోసం. తాయేన సాహసిక స్త్రీయ చాలా సాహసంతో ఉంటారు. సరే అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎప్పుడు చంపేశారో బలవన్మరణం వాడు చేసిన పాపాల వల్ల వాడు బ్రహ్మరాక్షస అయ్యాడు. బ్రహ్మరాక్షస అయిన తర్వాత బ్రహ్మరాక్షసారుడి జన్మ ఏంటంటే ఇప్పుడు సింహంలా కనిపిస్తుంది. 1 నిమిషం పోయిన తర్వాత గోపురాలు నిమిషానికి రూపాలు మార్చేస్తూ ఉంటుంది. అలా మార్చేసేస్తారు రూపంలో వాడు బ్రహ్మరాక్షస దాచిపడుతున్నాడు. ఈ డబ్బులు తీసుకుని వేసి వాడుకోవాలి, వాడు పోయాడు, సంబంధం లేదు. దుందుకారుడికి పేరు పెట్టవలసి వచ్చిన నేను ఆత్మదేవుడు కదా, మా నాన్నగారు బ్రహ్మదేవుడు, ఆయన పేరు పెట్టుకుంటానే అన్నట్టు. ఇలాంటి ఏం కుదరదు, నా పేరు కలిగి దుందుకారుడు. శాస్త్రం ఏమిటో తెలుసా, తండ్రి ప్రసిద్ధ పురుషుడు అవుతున్నాడు. ఈ తల్లి పేరు పెట్టే ప్రసిద్ధ పురుషుడు ఎందుకు అయ్యాడంటారు? భాగవతంలో సామాన్యుడికి మన పేరు రోజు చెప్పుకున్నాం కదండి. అందుకే భాగవతంలో స్థానం రావడంలో తల్లి పేరు ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. దుందులిక తల్లి పేరు పోలిక కూడా భారత గారు ఒక పెద్దవాడు చెప్పారు, మీరు చూసుకోవాలి. అదే అప్పుడు వీడు దగ్గర చందంగా కూర్చుని ఇంకా కూర్చుని బ్రహ్మరాక్షసు వచ్చి
ఎక్కువ పెద్ద ఇంకా పెద్ద జన్మ వెళ్ళిపోతాను, నేను అన్నయ్య నీ తమ్ముడినే ముందుగానే నెలైనా బలవంతంగా చెప్పారు, మరాక్షసయ్యా ఈ జన్మ చాలా కష్టంగా ఉంది, ఏ జన్మలోనైనా మానవ జన్మలో సుఖ దుఃఖాలకు వివేచన చేయగలం తప్ప మిగిలిన జన్మలు ఏవి కష్టమే. మీరు పశు జన్మ పశుపక్ష జన్మ కష్టం తప్ప వాటికి ఏదే ఉండదు. అన్ని జన్మలో వివేకం లేదు కదా వాళ్ళకి, వాక్కోట్ లేదు, చెప్పుకోలేవు. సరే అప్పుడు ఈ అంటే అదేంటో ఉన్నది గయాశ్రాద్ధం చేశారు కదా, గయాశ్రాద్ధం చేస్తే అందరికీ మోక్షం వస్తున్నది కదా అంటే 1000 గయాశ్రాద్ధాలు చేసిన మోక్షం నానంత పాపం చేశాను నేను, నాకు అలా కుదరదు, నువ్వు శాస్త్రజ్ఞుడివి మంచివాడు మహానుభావుడు, నాకు ఏదైనా ఇది చెప్తే ఈ చాలా మంది బ్రాహ్మణులు అడిగారు, ఎవరితో రూపాయలో చెప్పాడు, 10 మందికి 10 చెప్తే 10 చేస్తాడు ఏంటంటే ఏదో అందరూ ఒకటి చెప్తే అది బాగుంటుంది. దాంతో ఈయన సూర్యోపాసకుడు, ఆ సూర్యదేవుడిని గట్టిగా అడిగితే దానికి ఏమైనా భాగవత్ సప్తాహం చేయన్నాడు. ఆయన భాగవత్ సప్తాహం చాలా శ్రద్ధతో అందరిని పెట్టి వివాహే ఆదర్శం పెడతామని, ఒక అమ్మాయి పెళ్లి కోసం చిన్నప్పటి నుంచి బోర్డు ఎంత బోర్డు కట్టి పెడతాం, కట్టమని కావాలంటే అవసరమైతే వాళ్ళు 1,00,000 ఇస్తారు, 2 లక్షలు ఇచ్చేవాళ్ళు స్థితిలో ఉంటే తప్ప వాళ్ళు 1,00,000 అడిగాడని చెప్పి ఆ సంబంధం మంచిగా పోగొట్టుకునే స్థితిలో కనుక వీడి జీవితం ఉంటే అదేంటి జీవితం. చేసినప్పుడు ఎంత వైభవంగా చేసిన వివాహే ఆదర్శం చెప్తాం, నేను అలా ఖర్చు పెట్టాలని కూడా చెప్పింది, ఇక్కడ ద్రవ్యలాభం ఉండకూడదని చెప్పి. అందుకే మొత్తం మీద ఎత్తమైతే ఆయన సప్తాహం చేసి వనలో ఏర్పాటు చేసి అది ఏర్పాటు చేసి మనం చేతి కర్రలు ఉండేవి పూర్వం, ఆ చేతి కర్రకి 7 ఉండాలి సార్, 7 గొడుపులు ఉండాలి, 7 కడుపులు కడుపులు 7 కడుపులు కనుక గొడుపుతుంటే మరి ఈ కర్ర వచ్చింది 7 కడుపులు కర్ర పడితే దెయ్యాలది రావడానికి ఆ కర్ర పడుతున్న వాడి దగ్గరికి ఆ 7 రూపాయలు తీసుకొచ్చి దాని మీద ఏమో ఆవాహనం చేసి రెండో మూడో కలుపడి ఇలా 7 రోజులు 7 కలుపులు కలిపి ఎందుకంటే మోక్షం చెప్పాడు కూడా, నాన్న నాకు అన్నయ్య ఇలా పెడుతున్నాను వెళ్ళిపోతున్నాను చెప్తూ కూడా ఏం చెప్పాడు, అలా అక్కడైనా పవిత్ర రూపంతో విమానాలు వచ్చాయి. ఏమిటి 7 కడుపులు అంటే 7 ముఖ్యమైన గ్రంథులు ఉంటాయి. ఇందాక కూడా సప్తాహంలో సప్తా గ్రంథులు పొందని చెప్పారు కదా, ఆ సప్తా గ్రంథులు ఏమిటనేది మరి కొంచెం జాగ్రత్త వినండి. మనం సరిగ్గా ఉంటే మొగుడికి బంధహేతువు కావు, మొగుడు సరిగ్గా లేకపోతే మనకి బంధహేతువు అవుతాడు. భార్యాభర్త సంబంధం, స్త్రీపురుష సంబంధం ఒకళ్ళొకళ్ళు సహకరించుకుంటూ సాధన చేస్తేనే ఆ సాధనలో విలువ తప్ప నేను సినిమాకి వెళ్తానంటే నేను సత్సంగానికి వెళ్తాను అనేటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఉంటారు, వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు, అలా కాకుండా చేస్తే బాగుంటుంది. ఆ గ్రంథుల్లో ముఖ్యమైన గ్రంథులు చెప్తూ ఏం చెప్పాడంటే పత్ని గ్రంథి, పత్ని ముడి మొగాడికి, ఆవిడికి సాధన కట్టుబడితే పత్ని గ్రంథి, ఆ పతే వాడికి గ్రంథం అవుతాడు. పత్ని గ్రంథి అనేటువంటిది జాగ్రత్తగా కూడా ఆలోచించుకుంటే ఈ పత్ని బంధం ఈ దేహానికి అభిమానం ఏర్పడి దేహాభిమానం పెరగడం మొట్టమొదటిగా మనకు కావాల్సిన పెద్దపోతే పెళ్ళం కావాలి, పెళ్ళం వస్తే పిల్లలు కావాలి, పిల్లలు వస్తే ఇల్లు కావాలి, వాకలు కావాలి, వీటిలన్నింటికి మూలం భార్యాభర్తల సంసారం గురించి మేము చెప్పట్లా, మోక్షం గురించి వెళ్తున్నాం. కనుకనే నిజంగా వైరాగ్యం వచ్చినాడు ఇల్లు వదిలేయాలి అని చెప్పట్లేదా? ఇల్లు వదిలేసి చాలా మంది ఇప్పుడు మనం ఇల్లు వాకలు వదిలేసి ఎక్కడ చేసుకోవడం అనుకోండి, ఎక్కడ వదిలేసారు ఇక్కడికి. ఈ కాశీ వచ్చిన వాళ్ళు సన్యాసం తీసుకుపోయినా కాశీ సన్యాసం కింద లెక్క కూడా ఉండేవాళ్ళు. ఏం వదిలేశారు? సరే పత్ని గ్రంథి, తర్వాత పెద్ద గ్రంథి పుత్ర గ్రంథి, కొడుకు మీద వచ్చేటువంటి గ్రంథి పత్ని గ్రంథి, పుత్ర గ్రంథి, కర్మగ్రంథి. ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి. లౌకిక కర్మలోనూ గ్రంథులే, ఇవి కూడా గ్రంథులే. ఈ వైదిక కర్మలు కూడా సరైన పద్ధతిలో చేయకపోతే అవన్నీ కూడా కర్మలు కూడా గ్రంథి. ఇంకా ద్రవ్య గ్రంథి, బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బు 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 డబ్బు, ఇక్కడికి వచ్చి కూడా సంపాదించుకోవాలనే ధ్యాస. సరే ఏదైతే ద్రవ్య గ్రంథి. తర్వాత కుటుంబం గ్రంథి, మా మామగారు ఎంత గొప్ప వాళ్ళు తెలిసాను మీకు, నువ్వేంటి అని మాట్లాడతాను. మామగారు గొప్పలు, బామ్మతో గొప్పలు చెప్పుకుంటూ మా కుటుంబం అంటే ఎంత గ్రంథి. కుటుంబం అంటే బంధువులండి, బంధు శబ్దానికి అర్థం ఏంటో తెలిసి బంధనాతీతి బంధువులు, అది బంధం తప్ప అదే మోక్షం ఇస్తారు చూడండి. తర్వాత గృహగ్రంథి, ఇల్లు కట్టుకోవాలనేది పెద్ద నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు గృహగ్రంథి. కనుకనే గృహత్వం అది పంచ సోపానంలో మొట్టమొదటిలోనే ఏమన్నా ఇల్లు అనేది పెట్టుకోకరా.
అందుకని గ్రామగ్రహి వాడికి నాకు విమానం ఈనాడు కూడా విన్నారు కదా, ఇది సప్తాహ పరీక్షిత్ ఎంత శ్రద్ధగా ఉన్నాడు అనేది మరి పరీక్షిత్ ఆయనకి మరణాసన్నం అయిపోయింది. రేపు లేదు, రేపు గ్యారంటీ లేదు మనకి. ఏ రోజు శాపం మనం రేపు బతుకుతాం తెలిసేది మనకి. అయినా కానీ మనం మాత్రం స్థిరాయు అనే సరే ఆయన అలా అయితే కుదరదని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి శ్రద్ధగానండి ఇప్పుడు చేస్తే అనుకున్నారు ఎక్కలేరుగా విమానం అంటే అంతే. విమానం శబ్దానికి కూడా విమానం అంటే విమానం కాదు, విగత మానహ విమానం. విమానం కాదంటే అభిమానమే ఇక్కడే వచ్చేస్తుంది. వాళ్ళందరికీ మోక్షం వచ్చిన జ్ఞానం వచ్చిన తాత్పర్య జ్ఞానం ఎందుకంటే మంత్రం చెప్పేశాడు, వీడు గబగబా డాబా ఎక్కేశాడు. ఏదో దక్షిణ అంటాడు ఈయన. గురువుగారు దక్షిణ కోసం కదండి మేడెక్కాడంటే గురువుగారు పాపం కష్టపడి మెట్లెక్కి ఏంటిరా దక్షిణ గురుగారు జపం చేస్తే విమానం వస్తున్నారు, విమానం గదిలోకి వస్తున్నట్టు నేను డాబా మీద ఉంటే విమానం వస్తాను, డాబా ఎక్కానంటాడు వాడు. ఇలాంటి గురువులు శిష్యులకి చదువుకునే యోగ్యత అది ఉంటుందా? అందుకని విమానం విమానం కాదు ఇక్కడికి వచ్చారు. అక్కడే శివుడు విష్ణువు వీటిలన్నింటికి కూడా అంతరార్థాల్లో బ్రహ్మస్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని పొందే ఆత్మ ఇచ్చే స్థితిని పొందవలసిన స్థితి చెప్తారు. ఇలాగా ఈ కుమారులు ఇలా చెప్పారు, వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చారు, అందరూ వచ్చారు. ప్రహ్లాద స్థళధారి వాళ్ళందరూ మహాభావులు వచ్చారు. భాగవతం గర్జతి 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 ఏదంటే చెల్లులోకి వెళ్ళిపోయినట్టుగా మిగిలిన సాధనలన్నీ విడిపోయి భాగవత ఒకటే మోక్షదాయకం. భాగవత ఉత్సాహం మోక్షదాయకం కూడా నేను అనుకున్నట్టుగా అంతరార్థంతో కలిపినప్పుడే అది పూర్తిగా జరగలుగుతాం. నేనేదో వేదాంతం బృహత్తున్నానికి ఇలా చేస్తున్నాను అనుకోకండి. మన జీవితంలో చేసే ప్రతి కర్మ మేము జ్ఞానం వైపు తీసుకెళ్ళిపోతే భక్త్వన్యేవ హుతాశం భక్తంలో చేసిన హోమాలంటే కనుక అందుకని ఇది జతగలిగారు. చేసే కర్మ మీరు ఏం చేసినా శ్రద్ధగా భగవతి సర్వాత్మన్యఖిలాధారే ఇది అఖిలాంటిగా దృష్టిలో పెట్టుకుని పురాణం చెప్పాలి. వ్యాసం యథాశక్తి యథామతిగా రేపటి నుంచి చెప్పుకున్నాం. రేపు నుంచి నేను ఒక్కడే చెప్పేంత ఆరోగ్యం లేదు, ఒప్పు లేదు, సాహసము లేదు. కనుక వాళ్ళందరినీ కర్నూలు మా కుమారం గారు మేస్టారు దిల్వేష్ కూడా వస్తారు. కొన్ని గంటలు పొందారు చెప్పుకుంటే భాగవత సంస్థని పూర్తి చేసుకుందాం. ఇటువంటి గొప్పని అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ వాళ్ళందరికీ కూడా శుభాశిస్తులు శుభాభినందనలు తయారు చేస్తూ గోవింద జయ జయ గోపాల జయ గోవింద జయ 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 పరివారం నుంచి 12 7 గంటల రోజు చెప్పాలి. 7 గంటల సేపు 15 నేను అలాగే శ్రీనివాసం వచ్చాక ఎక్కడ పోతున్నాం